యోగా ఉంది, మెడిటేషన్ ఉంది, జాగింగ్ ఉంది, రన్నింగ్ ఉంది. ఇన్ని రకాలుగా కూడా ఒక మనిషి ఫిట్ గా ఉండొచ్చు. బట్ వై డు ఐ ప్రిఫర్ జిమ్? బాడీని కొంచెం ఎనబాలిక్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసేది జిమ్మే. సో ఆఫ్టర్ 40s జాయింట్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నవ్ డేస్. 70% డైట్, 30% ఓన్లీ జిమ్ చేయాలంటూ ఉంటారు. అసలు అంత ఇంపార్టెన్స్ ఎందుకు మారింది సార్ డైట్ అనేది ఈ రోజుల్లో? అదే అంటా ఉంటారు కదా కొటేషన్, యు ఆర్ వాట్ టు ఈట్. ఏదైతే తింటావో అదే నువ్వు అంటావు. అది నా దృష్టిలో రాంగ్. నా దృష్టిలోకి వస్తే కొంతమంది ఓన్లీ 2 sets 10 reps చేసుకుంటూ వెళ్ళు అని కొంతమంది చెప్తారు. కొంతమంది మజిల్ ఫెయిల్ అయినంత వరకు చేయండి. ఓన్లీ రెప్స్ ని సెట్స్ ని ఫాలో అవుతూ చేసుకోవాలి. అయితే మజిల్ ఫెయిల్ అవ్వాలి డెఫినెట్లీ. మసిల్ ఫెయిల్ క్రియేట్ అవ్వాలని చెప్తారు కదా, ఎవరు క్రియేట్ అవ్వాలి? ఈరోజు ప్రతి జిమ్స్ లో నెంబర్ ఆఫ్ కౌంట్స్ డామినేషన్ ఉమెన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఈ జిమ్ ఆ ఫిట్నెస్ వరల్డ్ లో ఎలా మార్పు చెందిందని మీరు అనుకుంటున్నారు? చాలా గుడ్ థింగ్ యాక్చువల్గా. లేడీ ఎవరైనా బయటకు వెళ్ళి ఎక్సర్సైజ్ చేయాలంటే చాలా విచిత్రంగా చూసేవాళ్ళు వాళ్ళు. వీళ్ళకి కూడా వాళ్ళ లైఫ్లో పర్సనల్ స్ట్రెస్ అనేది ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా హెల్తీగా ఉండాలి. సునీల్ గారిని ఒక ఆడియన్స్ గా కుల రంగంలో మేము చూసి మొత్తం అందరం కూడా షాక్ అయ్యి 6 pack సునీల్ గారు ఎలా అచీవ్ చేశారు అని. మరి ఇప్పుడు మంగళం సీన్ గా మళ్ళీ సునీల్ గారిని చూస్తుంటే ఆయన ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ పోయిందా? సో ఇన్ కేస్ ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ మూవీస్ లో ఒకవేళ ఆయన 6 pack డిమాండ్ చేస్తే 100% చేస్తారు. ఆయన డెడికేషన్ మామూలుగా ఉండదు. 100కి 500% డెడికేషన్. ఇప్పుడు ఈ మధ్యన జిమ్స్ లోని కార్డియాక్ అరెస్ట్ అనేది చాలా ఎక్కువగా చూస్తారు. ఒక సెలబ్రిటీ ఫర్ ఎగ్జాంపుల్ పునీత్ రాజ్ కుమార్, అలాంటి వాళ్ళకి కూడా కార్డియాక్ అరెస్ట్ అవుతుందంటే వాట్ ఇస్ ద మెయిన్ రీజన్? అలా అనుకుంటే రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తే కార్డియాక్ అరెస్ట్ అనేది జరుగుతుంది, పడుకున్నప్పుడు కార్డియాక్ అరెస్ట్ జరుగుతుంది, ఎక్సర్సైజ్ చేస్తే జరిగిందని. సో హార్ట్ అటాక్స్ అనేది ఎప్పుడైనా రావచ్చు కదా. ఇప్పుడు కొంతమంది పడుకొని పొద్దున్నే లేగరు అంటే పడుకోవద్దని. హలో వెంకట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ టు ఇంటరాక్ట్ విత్ యూ ఫర్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఫిట్నెస్. ఎందుకంటే ఒక 2 years లో 20 years కంప్లీట్ చేసుకుంటారు ఫిట్నెస్ అనే వరల్డ్లోకి వచ్చి. అండ్ ఈ 20 years కెరీర్లోని ఎవ్రీడే చాలా ఇంట్రెస్టింగ్గా వెంకట్ గారు కనబడుతుంటారు. అలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఆడియన్స్గా మాకు అందిస్తూ ఉంటారు. బట్ ఏ రోజు కూడా ఈ ఇంట్రెస్ట్ మీకు పోకుండా ఆడియన్స్కి పోకుండా ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్? అంటే 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు. ప్యాషన్తో చేసేవాళ్ళు, ఫ్యాషన్గా చేసేవాళ్ళు. నేను ప్యాషన్తో ఉంటా బేసిక్గా. సో ఈ ఫీల్డ్ అంటే నాకు ప్యాషను. సో ప్రతిరోజు నాకు కొత్తగానే ఉంటుంది అంతే. బ్యూటిఫుల్ సార్. ఇప్పట్లో అంటే జనరేషన్ కిడ్స్ అంటారు, వీళ్ళకి అన్నీ తెలుసు, మొబైల్స్ కానీ లేకపోతే అలాంటి ఎడ్యుకేటెడ్ చిల్డ్రన్స్ పేరెంట్స్ ఉండడం వల్ల. సో వాళ్ళు ఒకప్పుడు డాక్టర్, ఇంజనీర్ అనే ప్రొఫెషన్స్ కాకుండా డిఫరెంట్ ప్రొఫెషన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, అందులో ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. బట్ ఒక 10-20 years బ్యాక్ వెళ్తే నువ్వు ఒకసారి పుట్టిన వెంటనే నీకు ఇంజనీర్ అవ్వాలి లేదా డాక్టర్ అవ్వాలి. మరొక థర్డ్ కేటగిరీ కానీ థర్డ్ ప్రొఫెషన్ కానీ మన లైఫ్లో తెలియదు, తెలిసినా దాన్ని అటెంప్ట్ చెయ్యం. బట్ అలాంటి సరౌండింగ్స్లోని ఒక విజయవాడ కుర్రాడు అసలు ఫిట్నెస్ అనే ప్రొఫెషన్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు, ఈరోజు ఈ స్టేజ్లో ఎలా ఉండగలిగారు? హూ ఇస్ దట్ ఇన్ఫ్లుయెన్సర్? ఫిట్నెస్ అనేది కూడా ఒక ప్రొఫెషన్గా మార్చుకోవచ్చు అండి మీ లైఫ్లో? తెలీదు. బేసికల్గా చిన్నప్పటి నుంచి మా నాన్నగారిని చూసి నేను ఇన్స్పైర్ అయ్యా. ఆయన కొంచెం మస్కులర్గా ఉండేవాళ్ళు. ఆయన నార్మల్ ఒక వర్క్ చేసుకునేవాళ్ళు. అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆయన టాపీ పని చేసేవాళ్ళు. సో తర్వాత నేను ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఆయనకు ఒక స్టేట్ బ్యాంక్లో జాబ్ వచ్చింది. ఎప్పుడు నేను పుట్టకముందు టెంపరీగా చేశారంటే, తర్వాత అప్పుడు జాబ్ పర్మనెంట్ చేసి, సో బాగా ఆయన ఫిజికల్గా ఎక్సర్సైజ్గా లైక్ యాక్టివిటీస్ ఇవన్నీ ఎక్కువగా ఉండేవి కాబట్టి మేబీ ఫాదర్ రోల్ మోడల్ ఉంటారు 100%. ఆయన మసిల్స్ చూసి నేను ఇన్స్పైర్ అయ్యేవాడిని చిన్నప్పుడే స్కూల్లో. బట్ 6th నుంచి ఏదో ఒక స్పోర్ట్స్లో ఉండేవాడిని. 100 meters 200 meters రన్నింగ్ బాగా చేసేవాడిని. మేబీ అంతేనేమో. కానీ నేను ఒక జాబ్ చేయడానికి ఎక్కడో గుడివాడ పక్కన గుడిలోలేరు నుంచి డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్ చేయడానికి వచ్చి పార్ట్ టైం ఒక చోట జాబ్ చేస్తా. జిమ్ ఎలా అయినా నేను జిమ్ పెట్టాలని అనుకున్నా, ఎందుకో తెలియదు. అదే ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను అనేది ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే, నాకు ఒక ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్ గారు, రానీ కోల్మెన్, వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అవ్వాల, వాళ్ళని చూసి మోటివేట్ అవ్వాల. ఓకే, సో నాకు ఇది ఇష్టం అని నాకు అనిపించింది, అంతే. ఇష్టం అని అనిపించింది. ఎందుకంటే వాళ్ళని చూసి మోటివేట్ అవ్వడం అనేది, మోటివేషన్ ఎప్పుడు కూడా ఒకళ్ళని చూసి ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు. మోటివేషన్ అనేది ఎమోషనల్ థింగ్. ఓకే, మనం ఒక సినిమా చూస్తాం, ఒక సీన్ చూస్తాం, వాడు రాత్రికి రాత్రి మోటివేట్ అయినట్టు ఫీల్ అవుతాడు, పొద్దున్నకి మళ్ళీ నార్మల్ నీళ్ళు కొట్టినట్టే. నేను అలా మోటివేట్ అవ్వాలి. ఓకే, సో ఇంట్రెస్ట్తోనే వచ్చా. సో మోటివేషనల్కి ఎమోషనల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఎమోషనల్గా ఎవరైతే మోటివేట్ అయ్యారో వాడు సస్టైనబిలిటీ చాలా తక్కువ ఉంటుంది, అంతే కదా? అసలు నేను అనుకుంటున్నా మరి అది మై పాయింట్ ఆఫ్ వ్యూ.
గ్రేట్. సార్ అంటే ఈరోజు వెంకట్ గారు ఫిట్‌నెస్ ట్రైనర్ కన్నా లైఫ్ స్టైల్ కోచ్‌గా ఎక్కువగా బిజీగా ఉన్నారేమో అనిపిస్తుంది. అది ఎంతవరకు అంటే ఏంటి డిఫరెన్స్ ఏంటి? రెండిటి డిఫరెన్స్ చెప్పు నువ్వు చెప్పు. మోర్ ఓవర్ లైఫ్ స్టైల్ గురించి అంటే ఫిట్‌నెస్ గురించి కన్నా మోర్ ఓవర్ లైఫ్ స్టైల్ గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తున్నారు. ఎక్కువ అవేర్‌నెస్ దాని Yeah. గురించి క్రియేట్ చేస్తున్నారేమో కరెక్టే. అనిపిస్తుంది. కరెక్టే. నాకు అనిపించింది ఏంటంటే మన ఇండియాలో ఎస్పెషల్లీ ఇండియాలో ఏ యూట్యూబర్‌నైనా, ఏ ఇన్‌ఫ్లుయెన్సర్‌నైనా తీసుకోండి. వాళ్ళకి వాళ్ళు సుపీరియర్‌గా అవ్వడానికి లేదా వాళ్ళకి వాళ్ళు సుపీరియర్‌గా చూపించుకోవడానికి హెవీ వెయిట్స్‌తో ఎక్సర్సైజ్ చేయడం, బాగా కండలు చూపించే విధంగా వీడియోస్ పెట్టడం, లేకపోతే పొద్దున్నుంచి రాత్రి వరకు నేను ఎంత క్వాలిటీ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తింటానని వీడియోస్ పెట్టడం. ఓకే. పెడుతున్నారు కానీ ఒక బేసిక్ మెయిన్ కాన్సెప్ట్, మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోతున్నారు. సో అదేంటంటే చూసే ఆడియన్స్‌కి ఏం కావాలి? ఏమి ఇవ్వాలి? నాలెడ్జ్. నాలెడ్జ్ ఇస్తే ఒకవేళ మన దగ్గరికి రారేమో అనుకుంటున్నారు. సో మీరు నా వీడియోస్ అన్నీ చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఇవ్వడానికి ట్రై చేస్తా. తెలియకపోతే తెలుసుకుంటా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ చదువుతా. ఒకటి మోటివేషనల్ బుక్స్ అవ్వచ్చు, రీసెర్చ్ అవ్వచ్చు, లేదా న్యూట్రిషన్ అవ్వచ్చు, ఫిట్‌నెస్ ట్రైనింగ్స్ ఏదైనా. సో ఏదో బుక్ చదువుతూనే ఉంటా. ఆ బుక్‌లో ఒక కొత్త కాన్సెప్ట్, కొత్త కంటెంట్ ఉంది అంటే దాన్ని యూట్యూబ్ స్క్రిప్ట్‌గా కన్వర్ట్ చేస్తా. సో అంతేగాని నాకు నేను సుపీరియర్ అని ఏ వీడియోలో చెప్పను. నార్మల్‌గా వేరే యూట్యూబరు ఒక మెమ్స్ వేసి దాన్ని వ్యూస్ పెంచొచ్చు. ఓకే. సో లేదు అంటే వాళ్ళ బాడీని ఎక్స్‌పోజ్ చేస్తా, వాళ్ళ క్లయింట్ బాడీని ఎక్స్‌పోజ్ చేస్తా వీడియో పెట్టొచ్చు. అతను ట్రైనింగ్ చేస్తా వీడియో పెడతాడు. అతను బేసిక్‌గా రెగ్యులర్ రొటీన్‌గా ఏ యూట్యూబర్ చూసినా, ఏ ఇన్‌స్టాలో మనం ఎవరిని చూసినా, ఇన్‌ఫ్లుయెన్సర్‌ని చూసినా వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తా వాళ్ళ లైఫ్ స్టైల్ గురించే మాట్లాడతారు కానీ క్లయింట్‌కి ఏం కావాలి? ఒక కొత్త ఇన్ఫర్మేషన్‌ని మనం ఇద్దాం అని ఎవరు చెప్పరు. చాలా ఫ్యూ పీపుల్ మేబీ హిందీలో గురుమాన్ అని ఒక ఆయన ఉంటారు. ఆయన కొంచెం ఇన్ఫర్మేటివ్‌గా మాట్లాడతారు. నేను కూడా కొంచెం అలాగే ప్రతి కాన్సెప్ట్ ఏదో కొత్తగా మాట్లాడదాం. ఎక్సర్సైజ్ ఇవన్నీ ఇప్పుడు అందరూ చేస్తారు కదా ఎక్సర్సైజ్. జిమ్‌లో జాయిన్ అయ్యి ఒక 3 to 4 months తర్వాత ఒక మనిషి ఎక్సర్సైజ్ చేస్తాడు. అదే చెస్ట్ ప్రెస్. 10 years ఓడు చేస్తాడు. నేను చేస్తా. అదే మూమెంట్. సో దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? దీని టెంపో కానీ, ట్రైనింగ్‌లో మెథడ్స్ కానీ, ఆ ప్రిన్సిపల్స్ కానీ వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఒక బిగినర్ ఎక్కడో రూరల్‌లో ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుద్ది కదా! సో ఇది నా మోటో. బ్యూటిఫుల్ సార్. సార్ ఇప్పుడు ఈ యూట్యూబర్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఇదే యూట్యూబ్‌లో చాలామంది యంగ్‌స్టర్స్ అందరూ కూడా జిమ్‌కి వెళ్ళకుండా ఆటోమేటిక్‌గా ఫిట్‌నెస్ ట్రైనర్ మీకు ఎవరు అని అంటే యూట్యూబ్ అంటారు. ఆ యూట్యూబ్‌లో ఒకరిని ఫాలో అవుతారు. తను మిస్టేక్ చెప్పినా, రైట్ చెప్పినా తన్నే ఫాలో అయిపోతూ తను ఎలా చెప్తే అలా చేసేస్తుంటారు. పక్కన ఉన్న పర్సన్ కూడా అడగరు. ఇది ఎంతవరకు రైట్ వేలో వెళ్తుంది? ఎంతవరకు నెగెటివ్ వేలో వెళ్తుంది సార్? ఈ అంటే- కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు. ఇప్పుడు మీరు క్రికెట్ ఆడదాం అనుకున్నారు. ఫ్రెండ్స్‌తో అందరు కలిసి ఆడొచ్చు. దానిలో ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫ్రెండ్ ఉంటాడు. వాడు మీకంటే ఒక 2-3 years నుంచి గల్లీ క్రికెట్ ఆడుతూ ఉంటాడు. వాడు ఎలా బ్యాటింగ్ చేస్తున్నాడు, వాడు ఎలా బౌలింగ్ చేస్తున్నాడు, ఎంత దూరం నుంచి పరిగెత్తున్నారు మీరు ఫాలో అవుతారు బేసిక్గా. సో అలా జిమ్లో వేరే వాళ్ళని ఎవరొకరు ఫాలో అవ్వచ్చు. కానీ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ ఫిట్నెస్ ట్రైనర్ ఆర్ ఫిట్నెస్ మోడల్ ఆర్ బాడీ బిల్డర్, లేదు మీకంతటికి మీరు సెల్ఫ్గా మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఐదర్ ఫ్యాట్ లాస్ ఆర్ వెయిట్ లాస్ లేదా మజిల్ బిల్డింగ్ ఏదైనా కావచ్చు, అనుకుంటే మాత్రం ఒక ప్రాపర్ ప్రోటోకాల్ అనేది ఫాలో అవ్వాలి. ర్యాండమ్గా చేస్తే కుదరదు. అంతే కదా. అంతే సార్. ఏదో ఒకటి తినాలంటే పొద్దున్న ఇడ్లీ తినొచ్చు లేదా పూరి తినొచ్చు, మనం సర్వైవ్ అవుతాం. కానీ నా గోల్ వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ అనుకుంటే మాత్రం ఆ న్యూట్రిషన్ ప్యాటర్న్ అనేది టోటల్గా చేంజ్ అయిపోతుంది. అలాగే ఎక్సర్సైజ్లో కూడా అంతే. ఓకే. సరే ఇందాక రూరల్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చా. రూరల్‌లో ఉన్న పీపుల్‌కి కూడా మన ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. But- నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి Yes. సో ఆ రోజుల్లో గుడ్లు ఎందుకు తినాలి, పొటాటో తినమంటారు ఎందుకు, ఆ బ్రెడ్ ఏంటి, కాప్స్ ఏంటి, ఏమీ తెలియదు నాకు. Yes. ఓకే, ఏం తెలుసుకోవాలన్నా ఎవరో ఒకరు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అడిగాం. వాళ్ళు కూడా అప్పట్లో ఏం తినాలన్నా అంటే జిమ్ జాయిన్ అయిన కొత్తలో అప్పుడు చదువుకున్నప్పుడు ఏం తిన్నావు, పొద్దున్న 2 గుడ్లు తిని ఉడకబెట్టుకొని అనేవాళ్ళు. ఓకే, ఎందుకు తినాలి అంటే తినవాయి ముందు అనేవాడు. ఓకే, మీకు అర్థమైంది కదా. సో ఏదో తెలుసుకుందాం అనుకునే వాళ్ళం కానీ బట్ పోనీ ఎక్కడన్నా బుక్ కొనుక్కొని చదువుకుందాం అనుకుంటే అంత ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కాదు కదా ఆ రోజుల్లో. సో బుక్ కొనుక్కొని నేను ఫిట్నెస్ అవుతానంటే కొడతారండి. సార్ ఇప్పుడు అదే రూరల్లోని కొంతమంది మా ఫ్రెండ్స్ మీరు సిటీల్లో ఉండి జిమ్స్కి వెళ్తారు అంతా చేస్తారు,
వాళ్ళు చాలా సింపుల్‌ది కూడా ఒక టెక్నికల్ వర్డ్స్ యూజ్ చేసి దాన్ని ఎందుకు కాంప్లెక్సిటీగా మారుస్తారు అని. కార్బోహైడ్రేట్స్ అంటారు, ప్రోటీన్స్ అంటారు, విటమిన్స్ అంటారు. సింపుల్‌గా మాలాంటి విలేజ్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఓకే. అన్నం ఒక 150 గ్రాములు తిను. ఆ! అలా అంటే అయిపోద్ది కదా! ఎందుకు దాన్ని అంత టెక్నికల్‌గా మార్చి ఫిట్‌నెస్ అనేది ఈరోజు అసలు రూరల్ వాళ్ళకి అందలేనట్టు అంతా చేసేస్తున్నారు అన్న కొన్ని వర్డ్స్ మా ఫ్రెండ్స్ యూజ్ చేస్తారు. దీని గురించి మీరేమంటారు? కరెక్టే. అంటే ఇప్పుడు 6 కేజీలు డంబులు తీసుకొని పడుకొని లేపండి అంటే ఎలా ఉంటది? అదే 6 కేజీ డంబుల్‌తో చెస్ట్ మసిల్స్‌ని స్టిమ్యులేట్ చేయాలి. నీ స్కాపులాని రిట్రాక్ట్ చేయాలి. లైన్ డౌన్ అండ్ బ్యాక్‌వర్డ్స్. మనం ఇలా స్టెప్ బై స్టెప్ చెప్పామనుకోండి, ఒక బేసిక్ ఎడ్యుకేటెడ్ పీపుల్‌కి రీచ్ ఎక్కువ ఉంటుంది. యెస్ సార్. ఓకే. సో, మీరన్నారు కదా! అసలు బేసిక్ టెర్మినాలజీ కూడా తెలియలేదనుకోండి. ఓకే. వాళ్ళు సూపర్ ఫిట్ ఉంటారు. కరెక్ట్. పొలం పని చేసేవాళ్ళు సూపర్ ఫిట్. కూలి పని చేసేవాళ్ళు బీభత్సమైన ఫిట్. ఎందుకంటే నేను చదువుకునేటప్పుడు ఇవన్నీ చేసేవాడిని. ఓకే. సో, డిగ్రీ ఫైనల్ ఇయర్ అయ్యే వరకు కూడా ప్రతి సమ్మర్ హాలిడేస్‌లో మా నాన్నగారు టాపీ పనికెళ్ళేవాడిని, పెయింటింగ్ పనికెళ్ళేవాడిని. 6థ్ నుంచి వెళ్ళేవాడిని. 6థ్ నుంచి దసరా హాలిడేస్ 2 వీక్స్ వస్తే పనికి పోయేవాడిని. సో, ఇలా అప్పుడు ఎలా ఉండేవాడిని లైక్ నా స్టార్టింగ్ ఒక 60 కేజెస్ అలా స్టార్ట్ చేసి ఉంటాను నేను. ఐ థింక్ 59, 60 కేజెస్ నా జర్నీ విజయవాడలో జిమ్ స్టార్ట్ చేసినప్పుడు. 60 నుంచి 62 కేజెస్ అవ్వడానికి 3 ఇయర్స్ పట్టింది. 2-3 కేజెస్ పెరగడానికి 3 ఇయర్స్ పట్టింది. ఫుల్ తినేవాడిని. యాక్టివిటీ ఎలా ఉండేది. అర్థమైంది కదా! అర్థమైంది. సో, అంటే ఇక్కడ బర్నింగ్ క్యాలరీస్ ఎక్కువ ఉండేవి. సెడెంటరీ లైఫ్ స్టైల్ తక్కువ ఉండేది. బట్ రోజులు మారుతున్నాయి కదా! సో, అందరూ ఆ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు 30 మినిట్స్ నేను వాకింగ్ చేస్తా. 20 మినిట్స్ వెయిట్ ట్రైనింగ్ చేస్తా. నా స్మార్ట్ వాచ్‌లో చూసుకుంటా నేను డైలీ 300 క్యాలరీస్ బర్న్ చేస్తా. లేదా 5000 స్టెప్స్ చేస్తానంటారు. కానీ ఒక నార్మల్ రెగ్యులర్ రెగ్యులర్ యాక్టివిటీ ఫిజికల్‌గా బీభత్సంగా యాక్టివిటీ చేసుకునేవాళ్ళు. పొలం పని చేసేవాళ్ళు ఎన్ని స్టెప్స్ చేస్తారు డైలీ? పొద్దున్న 4కి లెగుస్తారు. ఇంట్లో అన్ని పనులు ఉంటాయి కదా! ఇవన్నీ చేసుకుంటారు. సో, వాళ్ళ ఫ్యాట్ అక్యుములేషన్ అనేది తక్కువ ఉంటుంది. అసలు ఉండదు. ఓకే. సో, వాళ్ళు ఏ ఫుడ్ తీసుకున్నా సరే దాన్ని ప్రాపర్ మ్యాక్రోస్ అండ్ మైక్రోస్ న్యూట్రియంట్స్‌ని బాడీ యుటిలైజ్ చేసుకుంటుంది. ఓకే. ఓకే. సో, నాన్ ఎక్సర్సైజ్ పర్సన్స్ ఏంటంటే ఎంత క్వాలిటీ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నా సరే దానిలో యుటిలైజేషన్ అనేది 50-60% ఉంటుంది. సో, డిపెండ్స్ ఆన్ మెటబాలిజం. సూపర్ సార్. సరే ఇప్పుడు మీరు ఇందాకన్నట్టే పొలం పనులు వీళ్ళందరూ చేసినోళ్ళు ఊర్లో అలా ఎళ్ళగానే అప్పుడు వెంటనే ఎవరైనా ఒక సిటీ బాయ్‌ని ఎవరైనా మంచిగా జిమ్ చేసి నేను జిమ్‌కెళ్తాను అన్న వాళ్ళని వాళ్ళు ఒక సామెత వాడతారు సార్. మీరు కడుపు నిండా తిన్నది అరగడానికి మీరు జిమ్‌కెళ్తుంటే నాకు ఆ కడుపు నింపుకోవడానికి నేను వెళ్ళి పని చేస్తున్నాను. కానీ నేను ఇంత ఫిట్‌గా ఉన్నాను. మీరు అంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు అన్నది సామెతలు వస్తూ ఉంటాయి కదా సార్. అవును. ఇలాంటివి విన్నప్పుడు ఒక ఫిట్‌నెస్ ట్రైనర్‌గా ఇస్ ఇట్ ట్రూ? ముందు రోజుల్లో అనేవాళ్ళు ఓకే. ఎక్కడికి వెళ్తున్నాను పొద్దున్న రన్నింగ్కి వెళ్తే పని పట్టలేదంటారా? ఏదో పని చేసుకోవచ్చు పొద్దున్న రన్నింగ్ బూట్లు వేసుకొని. పని లేని వాళ్ళు జిమ్ చేస్తారు. లేడీస్కి జిమ్ అవసరమా? సో, అన్ని డబ్బులు వేస్ట్ పనులు ఇలా మాట్లాడతారు కదా! మీ రెగ్యులర్ లైఫ్లో యాక్టివిటీ అనేది లేదు. కానీ ఈ రోజుల్లో ఒక టీనేజర్ లేదా స్కూల్కి వెళ్ళే బుడ్డోని తీసుకుంటే వాడి స్ట్రెస్ లెవెల్స్ పీక్స్లో ఉన్నాయి స్టడీస్లో. ఓకే. సో, కాలేజీలో కూడా పీక్స్లో ఉన్నాయి. ఒక చిన్న జాబ్ సర్చింగ్లో కూడా వాడి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. జాబ్ వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతాయి ఇంకా పెరుగుతాయి. సో, స్ట్రెస్ లేనిది ఎవరికి? ఫ్రమ్ 6 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు స్ట్రెస్సే. సో, ఇంతకుముందు నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు లేకపోతే నేను చదువుకునేటప్పుడు నాకు స్ట్రెస్ అంటే ఏంటో తెలియదు. ఆ మాట తెలియదు అసలు బేసిక్గా. ఇప్పుడు మోస్ట్ అబ్యూజ్డ్ వర్డ్ ఏదైనా ఉంది అంటే వరల్డ్‌లో స్ట్రెస్. అవునా కదా? అవును సార్. సో, వెరీ కామన్ వర్డ్ అండ్ చాలా సింప్లిఫైడ్ వర్డే స్ట్రెస్. సో, ఈ స్ట్రెస్ లెవెల్స్ని మరి ఎలా తగ్గించుకుంటారు మీరు? ఇంతకుముందు అంటే ఫిజికల్ యాక్టివిటీ బీభత్సంగా ఉండేది. ఇంట్లో పనులన్నీ మనమే చేసుకునేవాళ్ళం. పొద్దున్నే వెళ్ళి పాలు పట్టరారా, లేదా అక్కడికి వెళ్ళి పాలు పట్టరారా, కూరగాయలు పట్టరా, సరుకులు పట్టరా, ఇవన్నీ చూసుకొని మళ్ళీ స్కూల్కి వెళ్ళడం, కాలేజీకి వెళ్ళడం, మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంట్లో ఏదో ఒక పని, ఇవన్నీ ఉండేవి. అవును సార్. సైకిల్ దొక్కుని వెళ్ళడం. ఇప్పుడు సైకిల్ కాన్సెప్ట్లు ఏం లేవు కదా! ఇప్పుడు అందరూ సీసీ ఎక్కువ ఉన్న బళ్ళు వాడుతూ ఉంటారు ఫుల్లీ కాబట్టి ఆటోమేటిక్ యాక్టివిటీ ఏసీ. తక్కువ ఉంటుంది. సో, ఎవరు కూడా యాక్టివిటీ చేయడానికి ఇష్టపడట్లేదు కదా! కూర్చొని జాబ్ చేయడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి క్యాలరీ ఎక్స్పెండిచర్ అనేది తగ్గిపోయింది.
ఓకే. కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో, ఈ స్ట్రెస్ లెవెల్స్‌ని డీస్ట్రెస్ చేయాలంటే మనకి ఒక యాక్టివిటీ కావాలి. అది ఎక్సర్సైజ్. ఎందుకు అంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు బేసిక్‌గా హ్యూమన్ బాడీలో ఏం చేంజెస్ జరుగుతాయి? ఎక్సర్సైజ్ అనేది కూడా నథింగ్ బట్ స్ట్రెస్. ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్సే కదా! యెస్. అడిషనల్‌గా మీరు స్ట్రెస్ ఇచ్చారు. కానీ కొంతమంది ఎక్సర్సైజ్ చేయగానే చాలా ఇన్‌ఫ్లమేటెడ్ అయిపోతారు. వీక్ ఫీల్, సిక్ ఫీల్, లేకపోతే వాళ్ళకి మజిల్ పెయిన్స్, బీభత్సంగా సోర్‌నెస్ ఉంటుంది, తగ్గదు. కొంతమందికి జ్వరం కూడా వస్తది జిమ్‌కెళ్ళిన తర్వాత. ఎందుకు వస్తుందంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్‌గా ఉన్నట్టు. లేదా ఆళ్ళు రీసెంట్‌గా ఏదన్నా ఇన్‌ఫ్లమేషన్‌కి గానీ, ఫ్లూస్‌కి గానీ ఏదైనా అటాక్ అయినట్టు క్రియేట్ చేసుకున్నట్టు బాడీ. ఓకే. సో, కానీ చిన్న స్ట్రెస్ కూడా పెద్దగా కనిపించింది అంటే వాళ్ళ ఇన్‌ఫ్లమేషన్ ఏదో ఉన్నట్టు వాళ్ళ బాడీలో. ఓకే. ఓకే. ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే బేసిక్‌గా మన సెరోటోనిన్ గానీ, డోపమైన్ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఎండోర్ఫిన్స్ అనేది రిలీజ్ అవుతాయి. ఇక్కడ హార్మోనల్ బ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. సో, మీడియం అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ కూడా చాలా తక్కువగా కనబడుతుంది. ఎందుకంటే బాడీ ఆ అనబాలిక్ ఎన్విరాన్మెంట్‌లోకి వెళ్ళిపోతారు. అవును సార్. ఫ్లైట్ అండ్ ఫైట్ మోడ్. మీరు చూడండి. సో, వేర్ ఈజ్ జీరో బికమ్స్ టు హీరో లైక్ అవును. సూపర్ మ్యాన్స్. ఓకే. సో, వీళ్ళందరూ కెప్టెన్ అమెరికా వీళ్ళందరూ కూడా జీరో టు హీరో కనబడతారు. లేదా సూపర్ హీరోలాగా అయిపోతారు. దానికి ఒక కోర్ ప్లాట్‌ఫామ్ గానీ లేదా ఒక ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది జిమ్మే. మీ రెగ్యులర్‌గా మీ న్యాచురల్ పొటెన్షియాలిటీ ఏంటో తెలుస్తుంది అక్కడ. ఓకే. ఓకే. సో, మీరెప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీని ప్యాషనేట్‌గా మీరు మార్చుకున్నారో, ఇంటెన్షనల్‌గా మీ బాడీని మీరు ట్రైన్ చేయడం స్టార్ట్ చేశారో, మెంటల్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుద్ది. మెంటల్ స్ట్రెంగ్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి హ్యూమన్‌కి ప్రపంచంలో వాడి లైఫ్‌లో, పర్సనల్ లైఫ్‌లో స్ట్రామ్స్ అనేవి ఉంటాయి. ఓకే సార్. కష్టాలు లేనివాడు ఎవడుంటాడు ఈ రోజుల్లో? అవును. 1,00,00,000 ఉన్నవాళ్ళు కూడా కష్టాలుంటాయి. ₹1,00,00,000 ఉన్నవాళ్ళు కూడా ఉంటాయి. కానీ ఈ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎలా హెల్ప్ అవుతుందంటే, ఇఫ్ యూ ఆర్ ఎ మెన్ ఆర్ వుమెన్ ఎవరైనా గానీ, ఓకే, లైఫ్‌లో ఎన్ని స్ట్రామ్స్ వచ్చినా బీచ్ పక్కన లైట్ హౌస్‌లాగా నిలబడతాడు. వాడి మెంటల్ స్టెబిలిటీ గానీ, మెంటల్ అంత టఫ్‌గా ఉంటాడు వాడు. ఓకే. ఇది ఓన్లీ జిమ్‌లోనే జరుగుద్ది నాకు తెలిసి. నేను పర్సనల్‌గా చెప్పట్లేదు. ఎన్నో బుక్స్ చదివి ఎంతోమంది పెద్ద పెద్ద ఫిట్‌నెస్ ట్రైనర్స్ దగ్గర నుంచి మనం నేర్చుకుని, స్పోర్ట్స్ పర్సన్స్ నుంచి నేర్చుకున్న ఇవన్నీ. ఓకే. ఈ రోజుల్లో బేసిక్ చిన్న స్ట్రెస్‌కో, డీవియేషన్‌కో అందరూ మారిపోతున్నారు గదా! లైక్ చదువుకునేవాడు లవ్ బ్రేకప్ అంటే వారం రోజులు డోర్‌లేసుకొని బయటికి రాడు. లేదు ఒక మెసేజ్‌కి రిప్లై ఇవ్వలేదంటే సాయంత్రానికి బాటిల్ మూత ఓపెన్ అవ్వాల్సిందే. సో, దీన్ని డీస్ట్రెస్‌గా మార్చాలంటే ఎక్సర్సైజ్ బాగా హెల్ప్ అవుద్ది. ఓకే. సో, ఎక్సర్సైజ్ అనేది ఒక స్ట్రెస్ బస్టర్. ఈ స్ట్రెస్ బస్టర్ ఎప్పుడు మీ బాడీలో ఎండార్ఫిన్స్ రిలీజ్ అయితాయి. సో, ఎండార్ఫిన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి? మీరు ప్రాపర్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్ తీసుకుంటే. ఆ న్యూట్రిషన్ తీసుకున్న తర్వాత మీరు ఆ న్యూట్రియంట్స్ సప్లై అనేది మీ డ్యామేజ్ అయిన మసిల్స్‌కి ఒక గ్లైకోజన్ లాగా, ఒక అమినో యాసిడ్స్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో, ఎప్పుడైతే అమినో యాసిడ్స్‌గా కన్వర్ట్ అవుతుందో మీ డ్యామేజ్ అయిన ఆ మసిల్స్ ఏదైతే ఉన్నాయో, ఓకే. సో, డిలేడ్ ఆన్సెట్ మసిల్ సోర్‌నెస్ అని అంటాం. సో, ఆ మసిల్‌కి రికవరీ దొరుకుతుంది. అట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ డే ప్రొడక్టివ్‌గా ఎక్సర్సైజ్ చేస్తాడు. స్ట్రెంత్ పెరుగుతూ ఉంటుంది గ్రాడ్యువల్‌గా. అప్పుడు కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఫిజికల్‌గా చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న ఎంత లైఫ్‌లో పెద్ద స్ట్రెస్ వచ్చినా దాన్ని హోల్డ్ చేయగలిగిన కేపబిలిటీ ఉంటుంది. తొందరగా అవుట్ అవ్వరు. సో, ఇది నాకు పర్సనల్‌గా తెలిసింది. బ్యూటిఫుల్ సార్. సార్ ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఫిట్‌నెస్ ట్రైనర్ ఎవరన్నా పార్ట్ టైమ్‌గా సైన్స్ టీచర్ అయిపోవచ్చా సార్? అసలు మీరు యూజ్ చేస్తున్న వర్డ్స్ ఎప్పుడు నేను 10th క్లాస్‌లో ఎప్పుడో మా బయాలజీ బుక్ ఇలా రొటేట్ చేస్తుంటే ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. సో, ఈరోజు అంత ఫ్రీ ఫ్లోగా దాని గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటారు కదా! సో, దట్స్ వై. సో, అదే చెప్పాను కదా! నేను ఎప్పుడు ఏదో ఒకటి చదవడానికి, రీడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. బ్యూటిఫుల్ సార్. సార్ మీరు ఇందాక అన్నట్టే ఒక స్ట్రెస్, ఆ స్ట్రెస్ బస్టర్‌గా జిమ్ యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఆల్రెడీ అక్కడ ఆన్సర్ వచ్చేసింది. బట్ నా ఎక్స్టెండ్ ఆన్సర్ ఏం కావాలంటే యోగా ఉంది, మెడిటేషన్ ఉంది, జాగింగ్ ఉంది, రన్నింగ్ ఉంది. ఇన్ని రకాలుగా కూడా ఒక మనిషి ఫిట్‌గా ఉండొచ్చు. తన స్ట్రెస్‌ని డిఫరెంట్ కేటగరీస్‌గా తను స్ట్రెస్ బస్ట్ చేయొచ్చు. బట్ వై డు ఐ ప్రిఫర్ జిమ్ మోర్ దెన్ వీటన్నిటిని వదిలేసి ఇప్పుడు ట్రెండ్ అవుతుందని అందరూ జిమ్‌లోకి వచ్చి స్ట్రెస్ బస్టర్ అని ఫీల్ అవుతున్నారా? లేకపోతే వీటన్నిటిని డామినేట్ చేసే ఆప్షన్ నిజంగా జిమ్మా? బాడీని కొంచెం
ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసేది జిమ్మే. ఓకే. వెయిట్ ట్రైనింగ్, వెయిట్ లిఫ్టింగ్ అనేది మీ ఫంక్షనల్ ఫిట్నెస్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఫంక్షనల్గా సూపర్ ఫిట్ అయిపోతారు మీరు. ఓకే, ఆఫ్టర్ 35 ఏమవుతుంది, బోన్ డెన్సిటీ తగ్గడం కానీ, అవును సార్. ఓకే, సో హార్మోనల్ ప్రాబ్లమ్స్ కానీ, వైటమిన్స్ అండ్ మినరల్స్ డెఫిషియన్సీ కానీ క్రియేట్ అవుతుంది. సో ఆఫ్టర్ 40s జాయింట్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నవేడేస్. దీన్ని మీరు ఫంక్షనల్గా మీరు స్ట్రాంగ్గా ఉండాలి. మీ మీ జాయింట్స్ కానీ, మీ లిగ్మెంట్స్, మీ బోన్స్ ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టుగా మాట వినాలి అంటే మాత్రం ఫస్ట్ మసిల్ స్టిమ్యులేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఈ మసిల్ స్టిమ్యులేషన్ కూర్చొని యోగా చేస్తే రాదు, బట్ మెంటల్ పీస్ అయితే వస్తుంది, ఫోకస్ అయితే పెరుగుతుంది. ప్రతిదానికి ఒక ఇండివిజువల్ స్పెసిఫిక్ థింగ్ ఉంది. ఓకే, దేన్ని మనం డిగ్రేడ్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు హైపర్ టెన్షన్ ఇష్యూ ఉంది. సో ప్రతి దానికి మీరు చిన్న విషయాన్ని కూడా ఓవర్ థింకింగ్ చేస్తారు. సో అగ్రెషన్ ఫీలింగ్స్ ఉన్నాయి, ఎమోషనల్గా మీరు కంట్రోల్ చేసుకోలేరు. మీరు ఏం చేస్తారు అప్పుడు? లేదు మీకు బీపీ ఎక్కువ అవుతుంది ఊరికే, ఏం చేస్తారు మీరు? నేను ఉసేన్ బోల్ట్ లాగా పరిగెత్తారన్నారు అనుకోండి, రోడ్డు మీద అందరినీ తిడతారు. ఓకే, అక్కడ మీకు యోగా హెల్ప్ అవుద్ది. మీ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవ్వాలి. లేదు మీరు ఇండివిజువల్గా మీ అంతటికి మీరు సెల్ఫ్గా నేను ఎక్సర్సైజ్ చేయడం బోర్డమ్గా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి జుంబా అని, ఏరోబిక్స్ అని, గ్రూప్ క్లాసెస్ హెల్ప్ అవుతాయి. ఓకే, కానీ ఒక మనిషి ప్రపోర్షనేట్గా ఉందాం అనుకుంటున్నాడు, ఫిజికల్గా ఫిట్గా ఉందాం అనుకుంటున్నాడు, మెంటల్ వెల్బీయింగ్ ఉందాం అనుకుంటున్నాడు, ఓకే అనుకుంటే మాత్రం 100% జిమ్మే. సరే, ఇప్పుడు అదే విలేజెస్లోని నేను ఒక జిమ్లో వెళ్ళి జాయిన్ అయితే చాలా ఓపెన్ స్పేస్లోని ఒక లిమిటెడ్ ఎక్విప్మెంట్తోని మాకు జిమ్ అవైలబుల్ ఉంటుంది. అదే సిటీలోకి వస్తే ఒక గ్లాసెస్లోని పర్సన్స్ అందరిని కన్స్ట్రక్ట్ చేసేసి అందులోని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్తోని, వెయిటింగ్ పీరియడ్తోని ఇలా కొన్ని జిమ్స్ అవైలబుల్ ఉన్నాయి. విచ్ ఈజ్ బెస్ట్? ఎందుకంటే ఒక మనిషి అందులోకి వచ్చి తన స్వెట్ను బయటకు తీసుకొద్దామనే లోపే ఫుల్లీ ఆటోమేటెడ్ ఏసీస్తోని మళ్ళీ ఆ స్వెట్ను లోపలికి అలా వెళ్ళిపోద్ది, అది ఆరిపోద్ది. విచ్ ఈజ్ బెస్ట్ ఫర్ పర్సన్ అనేది. సో యా, నార్మల్గా వ్యాయామశాలలో కూడా చేయొచ్చు. హనుమాన్ వ్యాయామశాల అని పాత రోజుల్లో ఒక 20 years బ్యాక్ ఇవన్నీ ఉండేవి, అక్కడ కూడా చేయొచ్చు. ఏసీ జిమ్స్లో కూడా చేయొచ్చు. కానీ నన్ను అడిగితే ఇన్వెస్ట్మెంట్ అనేది ఆన్ యూ ఎప్పుడు కూడా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ మీ పైన, మీ బాడీ పైన మీరు చేసుకోవాలి. అంటే సో యూ నీడ్ టు ఇన్వెస్ట్ ఆన్ యూ, ఆన్ హై క్వాలిఫైడ్ ట్రైనర్స్ ఆర్ హై క్వాలిఫైడ్ సప్లిమెంట్స్, ఓకే, హై క్వాలిటీ ఫుడ్స్ అండ్ హై క్వాలిటీ ఎన్విరాన్మెంట్ అండ్ హై క్వాలిటీ ఎక్విప్మెంట్. సో దట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో మీకు ఎవరు అక్కడ చెప్పేవాళ్ళు లేరు, ఏం తినాలో తెలియదు, ఎవరికి ఎంత బరువు లేపాలో తెలియదు, ఒక ఎక్సర్సైజ్ ప్రోటోకాల్ లేదు. మీరు ఏదో ఇంజురీ అయిపోతారు ఈ రోజుల్లో, ఏదో ఒక వీడియో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. సో దానివల్ల మీ లైఫ్ థ్రెటనింగ్ అది. రీసెంట్గా అది ఒక వీడియో చూసాం, యష్తిక ఆచార్య, ఐ థింక్ యష్తిక ఆచార్య, ఒక 17 years, షీ 17 years ఓల్డ్, రైట్? సో ఆవిడ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు పడిపోయారు కదా. సో అక్కడ చూసారుగా కోర్ పాయింట్స్. అండ్ నాకు తెలిసిన, నేను అబ్జర్వ్ చేసిన వీడియోలో ఒక 3 points అయితే నేను నోటీస్ చేశాను, మై పర్సనల్ ఫీలింగ్. లైక్ 1 ఏంటంటే, హెవీ వెయిట్ బార్బుల్ స్క్వాట్స్ చేసేటప్పుడు ఫ్లోర్ ఏదైతే ఉందో గ్రౌండ్ చాలా స్టేబుల్గా ఉండాలి. కానీ అక్కడ స్టేబుల్గా లేదు, మ్యాట్ వేసి ఉంది. మ్యాట్ మీద స్టేబుల్గా ఎందుకు ఉంటుంది? ఓలో బస్సులకు వచ్చినట్టు ఊగుతూ ఉంటుంది. ఓకే, సెకండ్ పాయింట్, సో మనం స్క్వాడ్ని ఎక్సర్సైజ్ పెర్ఫామ్ చేసే ముందు ఆ బార్ లోపలికి వెళ్ళి మనం బార్ని పిక్ చేస్తాం. ఆ బార్ పిక్ చేసేటప్పుడు ఆ బార్ హైట్ ఎక్కువగా ఉంది షోల్డర్ కంటే. ఆవిడ ఏం చేసింది, ఆ బార్ పిక్ చేసుకునేటప్పుడు ఇలా టోస్ పైకి లేపి తీసుకుంది. టోస్ పైకి లేపి ఆ మ్యాట్ నుంచి బయటకు వచ్చి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి. మ్యాట్ నుంచి ఎప్పుడైతే దిగిందో లెగ్ స్లిప్ అయింది. స్లిప్ అయితే మూడో పాయింట్ ఏంటి, స్పాటర్స్ ఉన్నారు, ఓకే, జస్ట్ నుంచున్నారు అంతే. ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు హై క్వాలిఫైడ్ అయి ఉండాలి, చాలా కాన్సన్ట్రేటెడ్గా అలర్ట్గా ఉండాలి. ఓకే, అక్కడ ఆ స్పాటర్స్ కానీ ఆ ఎక్స్పర్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బార్ని చాలా క్యాజువల్గానే పట్టుకున్నారు. కానీ ఎక్కడ పట్టుకోవాలి? అమ్మాయి నడుం దగ్గర పట్టుకోవాలి. ఓకే, అండ్ ఫోర్త్ పాయింట్, ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఆ స్క్వాట్ ర్యాక్ చేసేటప్పుడు ఎవరు చేసినా, ఒక బిగినర్ అయినా, ఇంటర్మీడియట్ అయినా, అడ్వాన్స్డ్ అయినా, మనం ఆ సైడ్ లాక్స్ అనేది పెడతాం. ఓకే ఓకే సో సైడ్ లాక్స్ అనేది అక్కడ పెట్టాల. సైడ్ లాక్స్ ఎందుకు పెట్టలేదంటే, ఆవిడ అక్కడ చేయలే ఎక్సర్సైజ్, మ్యాట్ నుంచి బయటకు వచ్చేసింది. సో ఒకవేళ సైడ్ లాక్స్ ఉండుంటే
ఆవిడకి ఇంజురీ అయినా బతికేది. ఓకే. సో సార్ అంటే నాకు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు హైలీ సర్టిఫైడ్ ట్రైనర్ లైక్ వెంకట్ గారి దగ్గరికి ఎవరన్నా జిమ్ లో జాయిన్ అవుదాం వస్తే ఆ బాడీని అంతా అనాలిసిస్ చేసి టెస్ట్ రన్ చేసి ఆయనకంటూ ఒక ప్లానింగ్ ప్రొసీజర్ తయారు చేస్తారు. అలాగే నేను వేరే ఒక జిమ్ జాయిన్ అయ్యాను ఆల్రెడీ, వాళ్ళని ఎందుకు వచ్చో అని అడగలేదు, స్కాన్ చేసుకో వెళ్ళిపో, వర్కౌట్ చేసుకో వెళ్ళిపో అంతే. అంటే నాకు ఒక డైట్ గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ లేదు, బిగినర్గా నా వర్కౌట్ గురించి వాళ్ళు ఏం కేర్ తీసుకోవట్లేదు, నేను రోజు వెళ్తున్నాను. అలాంటప్పుడు నాకు ట్రైనర్ దొరకలేనప్పుడు నాకు యూట్యూబే ఒక ట్రైనర్గా మారుతుంది సార్. బట్ ఇలాంటి ఫిట్నెస్ ట్రైనర్లు ఎక్కువ అవుతున్న ఈ రోజుల్లో ఎంత కష్టం సార్ ఒక బిగినర్ జిమ్ మీద కానీ ఫిట్నెస్ మీద కానీ కాన్సన్ట్రేషన్ చెయ్యాలి అంటే. సో అందుకే నేను కోవిడ్ నుంచి చాలా మందికి ఇష్యూస్ అవ్వడం, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో ఫస్ట్ కోవిడ్ అయిన తర్వాత నుంచి ఓన్లీ పర్సనల్ ట్రైనింగ్ స్టూడియో అని ఒకటి క్రియేట్ చేశాను. తెలుసు. ఓకే. సో 1-on-1. సో మన దగ్గర ఒక ప్రాపర్ టీం ఉంటుంది, వాళ్ళకైనా సరే ప్రాపర్ అనాలిసిస్ అనేది క్రియేట్ అవుద్ది. ఎవరు జిమ్లోకి ఎవరు వచ్చినా సరే ఫస్ట్ ఫిట్నెస్ అసెస్మెంట్, వాళ్ళ హెల్త్ కండిషన్, బ్లడ్ వర్క్ చేయించడం, వాళ్ళ హెల్త్ కాంప్లికేషన్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఈటింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇవన్నీ వాళ్ళ మెడికేషన్ ఏం తీసుకున్నారు అన్నీ చూసిన తర్వాత ఒక ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసాం. ఓకే. సో కానీ యూట్యూబ్ చూసి చేద్దాం అనుకుంటే నార్మల్ ఫిట్నెస్ అయితే చేయొచ్చు. ఎందుకంటే ఫిట్నెస్ డెఫినేషన్ ఏంటి, ఎవరైనా మన ఊరికే ఇలా అంటే గుర్తుందా పాత రోజుల్లో ఎవరైనా మైక్ టైసన్ అనుకుంటున్నాను అనేవాళ్ళు. సో ఊరికి లేదు ఏదైనా పాట వచ్చినప్పుడు ఇది పెద్ద మైకేల్ జాక్సన్ అనేవాళ్ళు. అలాగే జిమ్ కూడా అనేది ఊరికి డమ్ములు పెట్టి పెద్ద 6 నెలలు ఫ్యాజన్ 6 నెలల ఫీల్ అవుతుంటారు అని ఉంటుంది. బాడీ బిల్డింగ్ వేరు. ఓకే. సో హెల్త్ ప్రయారిటైజ్ చేసుకుని ఎక్సర్సైజ్ చేయడం వేరు, ఫిట్నెస్ వేరు, ఒక అథ్లెటిక్ పెర్ఫార్మెన్స్, ఒక అథ్లెటిక్ ఫిజిక్ని అచీవ్ చేయడం అనే సైడ్ వేరు. ఇలా దీనిలో కేటగరైజెస్ ఉన్నాయి, అన్నీ ఒకటి కాదు. సో ఎక్సర్సైజ్ చేస్తే మనం కండలు తిరిగిన బాడీ బిల్డర్లాగా అవ్వం, అంతేగా. సో కాబట్టి మీ గోల్ అనేది క్లియర్గా ఉండాలి. ఓకే. సో గోల్ క్లియర్గా లేకపోతే మీకు డీవియేషన్స్ కానీ డిస్ట్రాక్షన్స్. ఓకే. రోడ్ మ్యాప్ లేకుండా మీరు ఎక్కడికి వెళ్తారు? మీరు గూగుల్ ఓపెన్ చేసి డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళాలి అనేది, ఇక్కడి నుంచి సో విజయవాడ వెళ్ళాలి అని మీరు గూగుల్లో మనం టైప్ చేస్తే పలానా సో ఏరియాకి మన డెస్టినేషన్కి రీచ్ అవ్వాలి అంటే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ఓకే ఇలా వెళ్ళాలని రోడ్ మ్యాప్ ఉంటుంది. సో మీరు జిమ్లోకి వెళ్ళి మీకు గోల్ అనేది ఏం లేదు, పక్కనోటి జస్ట్ చేస్తే మీరు చెస్టే. ఓకే. మీ ఫ్రెండ్ ఈరోజు లెగ్స్ అంటే మీరు లెగ్సే. ఓకే. సో అతని ఇండివిజువలైజ్డ్గా ఒక ప్లాన్ని ఫాలో అవుతుంటాడు. వాళ్ళ డైట్ వేరు, వాళ్ళ బాడీ టైప్ వేరు, వాళ్ళ జెనరికల్ ఫ్యాక్టర్స్ వేరు. సో మీరు కూడా అదే ఫాలో అయితే మీరు జిమ్కి వెళ్తారు అంతే, రోజు జిమ్ చేస్తారు. ఇలా 80% ఆఫ్ పీపుల్ నౌడేస్ 80% ఆఫ్ టీనేజర్స్ జిమ్ చేస్తున్నారు. 90% ఆఫ్ జింజీ పీపుల్, ఓకే జంజీగా ఉంటారు కదా వాళ్ళంటే ఈరోజు ఊపొస్తే ఇంక అంతే ఇంకా. సో జంజీ పీపుల్ 90% ఆఫ్ పీపుల్ ట్రై చేస్తున్నారు, జిమ్ చేస్తున్నారు. అది గుడ్ థింగ్ యాక్చువల్గా. కానీ దానిలో ఒక 40-50% అనుకో, వాళ్ళు మాత్రం రెగ్యులర్గా జిమ్ చేయడం, రెగ్యులర్గా డైట్ చేస్తున్నాం అని అనుకుంటున్నారు. దానిలో కొంతమంది చేస్తున్నారు. దానిలో 10-15% వాళ్ళకే రిజల్ట్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, సో రిజల్ట్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళ ప్లాన్ ఫస్ట్ ఫిక్స్ చేసుకుంటారు, దాని ఎగ్జిక్యూషన్కి ఒక రోడ్ మ్యాప్ వేసుకుంటారు, ఒక ప్రాపర్ ట్రైనర్ని తీసుకుంటారు, అతను ఏదైతే ప్రోటోకాల్ ఇస్తాడో అది యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోతారు. దట్స్ ఇట్. వాళ్ళ పని ఏం లేదు, ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడమే. మిగతా వాళ్ళందరికీ ప్లానే ఉండదు. రాత్రి లేట్ అయితే ఆ తర్వాత రోజు జిమ్ ఉండదు. ఓకే. సో జిమ్ నుంచి బయటికి రాగానే పక్కనే ఏ మైసూర్ బోండానో పూరి ఏది ఉంటే తిందాం అనుకుంటూ ఉంటాయి. కానీ ఆ 10-50% పీపుల్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకే రిజల్ట్ ఎందుకు వస్తుందంటే, వాళ్ళు ట్రైనర్ ఇచ్చిన ప్రోటోకాల్ ఏదైతే ఉందో, ఎక్సర్సైజ్ కానీ న్యూట్రిషన్ కానీ ఆన్ పాయింట్ ఉంటారు వాళ్ళు. ఓకే. అంతే. గ్రేట్ సార్. ఇప్పుడు చాలామంది దగ్గర ఫిట్నెస్ ట్రైనర్తో నేను ఉన్నది ఏంటంటే 70% డైట్, 30% ఓన్లీ ఫిట్నెస్ చేయాలి, జిమ్ చేయాలి అంటూ ఉంటారు. బట్ ఈ 70% ఫిట్నెస్ అదే డైట్ ఉన్నప్పుడు అది ఒక్కసారి డ్రాస్టికల్గా ఎందుకంత ఇంపార్టెన్స్ అయిపోయింది సార్ ఫిట్నెస్ అనే వరల్డ్లోని? అంటే స్టార్టింగ్ నుంచే ఫిట్నెస్ చేస్తున్నా, హనుమాన్ వ్యాయామశాల నుంచి వస్తున్నా కూడా
బట్ ఈరోజు డైట్ మీద ఉన్నంత కాన్షియస్ జిమ్ మీద కూడా కొంతమందికి లేదు. అసలు అంత ఇంపార్టెన్స్గా ఎందుకు మారింది సార్ డైట్ అనేది ఈ రోజుల్లో? అదే అంటూ ఉంటారు కదా కొటేషన్, యు ఆర్ వాట్ టు ఈట్ అని. ఒకంతే నువ్వు ఏదైతే తింటావో అదే నువ్వు అంటూ ఉంటారు. అది నా దృష్టిలో రాంగే. ఓకే. హాఫ్ కొటేషన్ అది. ఇట్స్ నాట్ యువర్ వాట్ టు ఈట్, అది కాదు. నువ్వు ఏదైతే ఫుడ్ తింటున్నావో ఓకే, దాని యూటిలైజేషన్ ఎలా ఉంది, నీ బాడీ ఎలా యూటిలైజ్ చేసుకుంటుంది అనేది నువ్వు. ఓకే. ఓకే, అంతేగాని నువ్వు రోజు చికెన్ మటన్ తిన్నది మాత్రాన కండలు రావు. ఓకే. ఓకే, యూటిలైజేషన్ అనేది పాయింట్. నేను కూడా చికెన్ బ్రెస్ట్ తింటాను, బ్రాక్లీ తింటాను. నువ్వు కూడా చికెన్ బ్రెస్ట్ తింటావు, బ్రాక్లీ తింటావు. ఓకే, నేను రోజు జిమ్ చేస్తాను, నువ్వు కూడా రోజు జిమ్ చేద్దాం అనుకుంటావు, నన్ను కాపీ కొడదాం అనుకుంటావు. ఓకే, వస్తావు, నన్ను చూసి నా ముందు ఎలా అంటావు, నువ్వు కూడా జిమ్ చేస్తావు. కానీ నువ్వు చేస్తున్నావు, నేను చేస్తున్నా. నువ్వు ఏదైతే తిండి తింటున్నావు నేను కూడా అదే తిండి తింటున్నా. ఓకే సార్. సేమ్ మ్యాక్రోస్ అండ్ మైక్రోస్. కానీ నేను ఎక్సర్సైజ్ ఇంటెన్షనల్గా చేస్తా, ఇంటెన్షనల్గా ఫెయిల్ చేస్తా. ప్రతి సెట్లో ఇంటెన్షనల్ ఫెయిల్యూర్ నేను ఎక్స్పెక్ట్ చేస్తా. నువ్వు ఇంటెన్షనల్గా చెయ్యు, ఆర్టిఫిషియల్గా చేస్తావు. అంటే ఎక్సర్సైజ్ చేస్తాను అంతే. ఎందుకు చేస్తున్నావు? పర్పస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ లేదా పర్పస్ ఆఫ్ సోషల్ మీడియా, క్రోవింగ్ సమ్వన్ టు సంథింగ్ లైక్ పెట్టి పోజ్ చేయడం కోసం ఏదో. అంటే నేను జనరలైజ్ చేసి చెప్తాను నేను. సో ఇంటెన్షనల్గా ఎక్సర్సైజ్ చేస్తే ఓకే 100% యూటిలైజేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నా దృష్టిలోకి వస్తే డైట్ అనేది 100%, వర్కౌట్ అనేది 100%, రికవరీ అనేది 100%, స్లీప్ అనేది 100%. ఓకే, అంతే. ప్రతి దానికి ఈక్వల్ ప్రయారిటీ ఇస్తాను నేను. ఓకే, నువ్వు రోజు 4 గంటలు ఎక్సర్సైజ్ చేసి 4 గుడ్లు తింటున్నావు అనుకో, ఏమవుద్ది? ఎక్సర్సైజ్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చావు. ఓకే, సో ఎవరైతే న్యూట్రిషన్ని సుపీరియర్ చేసి మాట్లాడేవాళ్ళు న్యూట్రిషనిస్టులు. ఓకే, సో ఎక్సర్సైజ్ని సుపీరియర్ చేసి వీడియోస్ చేసేవాళ్ళు ప్రొఫెషనల్ అథ్లెట్స్, బాడీ బిల్డర్స్ కానీ ఎవరైనా. ఓకే, రెండింటిని బ్యాలెన్స్ చేసేవాడు ప్రొఫెషనల్ ట్రైనర్ నాకు తెలిసి. సో అదే నేను లైక్ అంతే కదా. ఓన్లీ ఇప్పుడు నేను తినే తిండి నువ్వు తిను, ఎక్సర్సైజ్ చేయమాక నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవుతావా? లేదు, ఓన్లీ ఎక్సర్సైజ్ తిండి తినమాకు గోల్ రీచ్ అవుతావా? మరి దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? సేమ్ ఇవ్వాలి, అవునా కదా? మరి 70% 60% ఎక్కడుంది అన్నీ? అసలు ఎక్కడ కూడా ప్రూవెన్ లేదు, ఏ బుక్లో కూడా లేదు, ఏ బుక్లో కూడా లేదు. థ్యాంక్స్ ఫర్ ద క్లారిఫికేషన్ సార్. వన్ మోర్ థింగ్ సార్, బట్ ఇదే డైట్ ప్లాన్ వల్ల కొంతమంది కొన్ని ఫుడ్స్ తినాలి అని అనుకున్న చీట్ మీల్ కింద కన్వర్ట్ చేసుకుంటారు, కొన్ని ఫుడ్స్ని అవాయిడ్ చేసుకుంటూ ఉంటారు బికాస్ ఆఫ్ డైట్ ప్లాన్. బట్ దీనివల్ల మన మెటబాలిజం కానీ, మన గట్ హెల్త్ కానీ, మన టేస్ట్ బడ్స్ కానీ వీటన్నిటిని మనం ఏం డ్యామేజ్ చేయట్లేదు సార్? చేసినట్టు కాదు. ఓకే, సేమ్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఫిట్నెస్లో 3 లెవెల్స్ ఉంటాయి. ఒకళ్ళు బిగినర్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్. బిగినర్ ఎక్సర్సైజ్ని రెగ్యులర్గా చేసి ప్రాపర్ న్యూట్రియంట్స్ తీసుకొని ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళాలని ట్రై చేస్తాడు. ఇంటర్మీడియట్ ఏంటంటే ఎక్సర్సైజ్ చేయడం వచ్చు, ఓకే. వాడు అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళాలి అంటే కొత్త కొత్త టెక్నిక్స్, కొత్త కొత్త ప్రిన్సిపల్స్, ఓకే. సో న్యూట్రిషన్ మ్యానిపులేషన్స్ కొంచెం సైంటిఫికల్గా అతను ఎడ్యుకేట్ అవ్వడానికి కొంచెం రీసెర్చ్ అనేది చేయాలి, అయితే అడ్వాన్స్డ్కి వెళ్తాడు. సో బిగినరు డైట్ చేస్తాడు, ఇంటర్మీడియట్ కూడా డైట్ చేస్తాడు. అడ్వాన్స్డ్ లెవెల్ వీడు డైట్ వీళ్ళలాగా చేయడు, చాలా ఫ్లెక్సిబుల్ ఈటింగ్ చేస్తాడు. ఓకే, ఓకే, ఇంట్లో పరమాన్నం వండితే తింటాడు. ఓకే, సో రాత్రిపూట బిర్యానీ లేకపోతే మధ్యాహ్నం ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి బిర్యానీ తిందాం అనుకుంటే తింటాడు. ఎందుకంటే వీడి ఎక్సర్సైజ్ని ఆన్ పాయింట్ ఉంటాడు. ప్రతి ఎక్సర్సైజ్లో ఆ ప్రాపర్ టెంపో ఏంటి, టెక్నిక్ ఏంటి, ఆ మెకానికల్ టెన్షన్ ఎక్కడ కట్ అవుతుంది, యాక్టివ్ రేంజ్ ఆఫ్ మోషన్ ఏంటి. ఓకే, సో ఈ ఎక్సర్సైజ్ ఫస్ట్ సెట్, లాస్ట్ సెట్. ఇప్పుడు బిగినర్ చూసాడంటే ఫస్ట్లో 10 రిపిటేషన్స్ చేసి సెకండ్ సెట్ పుషప్ చేయమంటే 8 వస్తాయి, థర్డ్ సెట్లో 6 వస్తాయి అనుకో ఎగ్జాంపుల్. ఓకే, రెండోడు ఏం చేస్తాడు? 10 10 10 3 సెట్లు చేస్తాడు, లేదా 4 సెట్లో 12తో చేద్దాం అనుకుంటాడు.
సో అడ్వాన్స్డ్ లిఫ్టర్ అలా కాదు. వాడు ఫైనల్ రిప్ ఎప్పుడు ఫెయిల్ అవుతాడో వాడికి అన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో తెలుసు కాబట్టి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ప్రతిరోజు ప్రతి సెట్ ఇంటెన్షనల్గా ఫెయిల్ చేసేస్తూ ఉంటాడు. ఓకే. అంటే తక్కువ టైంలో వాడు మజిల్ ఫెటిక్, లోకల్ ఫెటిక్ క్రియేట్ చేసుకుంటాడు. ఫ్లెక్సిబుల్ ఈటింగ్ చేస్తాడు, అయినా సరే సూపర్ ఫిట్ ఉంటాడు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే వాడు ఆర్టిఫిషియల్గా యాక్ట్ చేయట్లే. నేను జిమ్కి వెళ్తా, నేను ప్రోటీన్ తాగుతున్నా, కోడిగుడ్లు తింటున్నా, చికెన్ తింటున్నా అని చెప్పడు. ఎందుకంటే ఒక మనిషి వాటర్ ఎలా తాగుతాడో, వాష్రూమ్కి ఎలా వెళ్తాడో, వీడు రెగ్యులర్ లైఫ్లో డైట్ అండ్ ఎక్సర్సైజ్ అలా ఉంటుంది. అదొక స్టేపుల్ పార్ట్ అంతే. దాన్ని అసలు కన్సిడర్ చేయడు వీడు. ఈ రెండిటికి ఒక పెద్ద ప్రయారిటీ ఏమి ఇవ్వడు. రెగ్యులర్ యాక్టివిటీస్లో అది యాడ్ చేసేసుకుంటాడు అంతే. సో సార్ ఒక బిగినర్గా నాకు 2 క్వశ్చన్స్. మెయిన్ ఒక ఫస్ట్ ఇది ఫామ్ సార్, ఇంకోటిది యూసేజ్ ఆఫ్ ది ఎక్విప్మెంట్. నేను ఇప్పుడు బిగినర్గా ఒక జిమ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు నువ్వు ఫస్ట్ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయొద్దు, జస్ట్ ఫామ్ ముందు రాని, ఫామ్ వచ్చినంత వరకు ఒక మీడియం వెయిట్స్తో చేయండి. నాకు ఇప్పుడు ఆ ఫామ్ రావడానికి నాకు 1 మంత్ వరకు టైం పట్టింది సార్. ఎగ్జాంపుల్ చెస్ట్ ప్రెస్ కానీ ఏదైనా ఒక ఫామ్ రావడానికి. బట్ ఇప్పుడు అదే చెస్ట్ ప్రెస్ని యూసేజ్ ఆఫ్ ద అంటే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ యూసేజ్ చెస్ట్ ప్రెస్ చేస్తున్నాను, డంబుల్స్ యూసేజ్ చెస్ట్ ప్రెస్ చేస్తాను. దేనివల్ల ఫాస్ట్గా ఫామ్ క్రియేట్ అవుతుంది మాకు, దేనివల్ల యూసేజ్ ఎక్కువగా ఉంటుంది? కొంచెం మసిల్ బ్యాలెన్స్ మాత్రం ఎక్విప్మెంట్తో క్రియేట్ అవుతుంది. ఇనిషియల్గా ఫ్రీ వెయిట్స్తో కంటే మిషన్స్ పైన చేసుకుంటే కొంచెం ఒక బిగినర్కి మసిల్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది, బాడీ బ్యాలెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ ప్రెస్ ఒక బిగినరు బార్బుల్ వేసుకుని వెయిట్స్ వేసుకొని చేస్తే 4-5 రిపిటేషన్స్ తర్వాత ఎప్పుడు ఫెయిల్ అయిపోద్దో వాడికి తెలియదు, మీద వేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. స్క్వాట్స్ కూడా అంతే, వాడు మసిల్ ఫ్యాటిక్ ఎప్పుడు క్రియేట్ అవుద్దో తెలియదు, మళ్ళీ పైకి వస్తాడో లేదో చెప్పలేం, కింద పడితే పడవచ్చు. అదే మనం స్క్వాడ్ అనేది చేయకుండా లెగ్ ప్రెస్, ఓకే, సో ఎక్స్టెన్షను, అదే చెస్ట్ అనేది బార్బుల్తో కాకుండా ఓకే మిషన్ పైన సీటెడ్ ప్రెస్, లైన్ ప్రెస్ చేసామనుకో, చేయలేకపోతే అక్కడ వదిలేస్తుంది, దాన్ని అక్కడే ఉంటుంది అది, అంతే కదా. సో దీనివల్ల ఇంజురీ అవ్వదు. బట్ ఫామ్ ఏంటి, మసిల్ స్టిమ్యులేషన్ ఎక్కడ చేయాలి, ఎక్కడ టెన్షన్ కట్ అవుతుంది, ఇవన్నీ కొంచెం ఐడియా తీసుకోవడానికి అతనికి టైం ఉంటుంది. అదే ఫ్రీ వెయిట్స్తో అయితే ఎంతసేపు చాలా ఫియర్తో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు వాడు. చేసేటప్పుడు ఇనిషియల్గా మనం బెంచ్ మీద పడుకొని బార్బుల్ ప్రెస్ ఇలా లేపంగానే అది ఇట పడుతూ ఉంటుంది, ఇలా పడుతూ ఉంటుంది, చూసేవారు కదా. సో లేకపోతే అప్పుడు ఇలా లేపుతాడు, ఇలా అంటూ ఉంటాడు. ఓకే, సో దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడం సరిపోతుంది, కానీ టార్గెటెడ్ మసిల్ మిస్ అయిపోతూ ఉంటుంది. బట్ ఎక్సర్సైజ్ అయితే జరుగుద్ది, ఎందుకు చేయడం. బట్ మసిల్ బ్యాలెన్స్ చేసుకోవడం, టార్గెటెడ్ మజిల్ ఏంటో తెలుసుకొని, ఓకే, సో దాన్ని ఫంక్షనాలిటీ ఏంటో తెలుసుకుంటే దేంతో చేసినా ఒకటే. నువ్వు ఇటుకరాలతో ఇలా బైసెప్ చేసావా, 2 డంబుల్స్ పట్టుకొని బైసెప్ చేసావా, అవి స్టీలియా, ఓకే, లేదా సొత్త చెక్కయా అనేది నీ మసిల్స్ కానీ నీ బాడీ కానీ తెలుసా? తెలియదు, నువ్వు చెప్పిన అర్థం కాదు. అది తెలిసింది స్ట్రెస్సే కదా. బట్ అది ప్రాపర్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ నువ్వు క్రియేట్ చేయగలిగితే విత్ ఫామ్ చాలా తక్కువ టైంలో బెటర్ రిజల్ట్స్, ఇంజురీ అవ్వకుండా వస్తుంది. సార్ ఇప్పుడు ఇదే బిగినర్ కొంతమంది ఓన్లీ 2 sets 10 reps చేసుకుంటూ వెళ్ళు అని కొంతమంది చెప్తారు, కొంతమంది మజిల్ ఫెయిల్ అయినంత వరకు చేయంట. నాకు అదే మజిల్ ఫెయిల్ ఒకటైతే 2 రోజుల వరకు మళ్ళీ నాకు జిమ్ వైపు వెళ్ళబుద్ది అయ్యేది, ఆ మజిల్ ఒకసారి నాకు ఫెయిల్ అయితే. బట్ బిగినర్కి విచ్ ఈజ్ మోర్ ప్రిఫరబుల్ సార్? ఓన్లీ రెప్స్ని సెట్స్ని ఫాలో అవుతూ చేసుకోవాలి, అయితే మజిల్ ఫెయిల్ అవ్వాలి? డెఫినెట్లీ మసిల్ ఫెయిల్ క్రియేట్ అవ్వాలని చెప్తారు కదా. ఎవరు క్రియేట్ అవ్వాలి? బిగినర్ కాదు. ఓకే, బిగినర్ మసిల్ ఫెయిల్ ఎప్పుడు క్రియేట్ అవుద్ది? ఇప్పుడు నేను సెట్లో 50 పుషప్స్ చేస్తాను అనుకో, ఓకే, నువ్వు 25 చేస్తావు. ఓకే, ఈరోజు జిమ్ జాయిన్ అయిన కుర్రోడు 10 చేస్తాడు, ఒక ఫీమేల్ ఉంటే 2 చేస్తారు. ఓకే, 2కి మసిల్ ఫెయిల్ అయిపోయింది కదా, సో ఆపేయమనా? కాదు కదా. సో లేదు, డంబుల్ పట్టుకుని ఎక్సర్సైజ్ చేసాం, మసిల్ ఫ్యాటిక్ అది క్రియేట్ చేయాల్సింది మసిల్ స్టిమ్యులేషన్ ఫస్ట్ పాయింట్. ఓకే, సో మసిల్ స్టిమ్యులేషన్ క్రియేట్ చేశారు విత్ ప్రాపర్ ఫామ్తో. బట్ ఆ కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉంది? నెక్స్ట్ మీ గోల్ ఏంటి? ఐదర్ మీరు ఫ్యాట్ లాస్ జోన్లో ఉందాం అనుకుంటున్నారా, మసిల్ని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారా? ఓకే, సో మీ గోల్ వచ్చి మసిల్ బిల్డింగ్. ఓకే, మసిల్ గెయిన్ చేయాలి అంటే దాని ప్రోటోకాల్ డిఫరెంట్గా ఉంటుంది. మసిల్ హైపర్ట్రోఫీ ఫేస్లో మనం మసిల్ని హిట్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ స్టెప్ మీ స్ట్రెంగ్త్ అండ్ ఎబిలిటీ ఏంటో చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెస్ట్ ప్రెస్ ఒక సమ్ అమౌంట్ ఆఫ్ లైక్ 10 kg డంబుల్తో 1 or 2 రిపిటేషన్స్ చేయగలుగుతున్నావు చెస్ట్ ప్రెస్ ఇంక్లైన్ బెంచ్ పైన అనుకుంటే, అది నీ 100% ఆఫ్ యువర్ మ్యాక్సిమం వెయిట్.
ఇక్కడ నేను హైపోట్రోఫీ ఫేస్లో నేను మజిల్ని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏం చేస్తానంటే నువ్వు బిగినరు కాబట్టి 40-50% వెయిట్ తీసుకోమని చెప్తా, అంటే 4 to 5 kgs డంబుల్ తీసుకొని 10 రిపిటేషన్స్ చేయమంట. 10 చేస్తావు. సెకండ్ సెట్ కూడా చేయమంట. 10 రాకపోవచ్చు, ఎందుకంటే అది నీ మ్యాక్సిమం వెయిటే కదా. ఎస్ సార్. సో లేటర్ అని కొన్ని వీక్స్ తర్వాత ఏమవుతుంది, నీకు ఆ మసిల్ స్టిమ్యులేషన్ కానీ ఆ సోర్నెస్ కానీ ఓకే ఆ టెక్నిక్ అనేది మసిల్కి ఆల్రెడీ నీ బ్రెయిన్కి ట్రైన్ అయ్యి ఉంటావు, నువ్వు ట్రైన్ చేస్తున్నావు, స్లోగా ట్రైన్ చేస్తున్నావు. అయిన తర్వాత ఇక్కడ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ టెక్నిక్ అప్లై చేస్తాం. ఇప్పుడు 50-60% వెయిట్ తీసుకో. ఓకే, సో 8 to 10 రిపిటేషన్స్ చేయమంట. ఇక్కడ నువ్వు 6 kgsతో స్టార్ట్ చేయడం మొదలు పెడతావు. ఇలా ఒక ద పీరియడ్ ఆఫ్ లైక్ ఒక 3 months 6 months తర్వాత నీకు తెలియకుండానే స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే అది గ్రిప్ స్ట్రెంగ్త్ అవ్వచ్చు, ఫామ్, ఎగ్జిక్యూషన్ అన్నీ కూడా. సో దీనివల్ల నీకు స్లోగా మసిల్ టిష్యూస్ కానీ ఓకే సో మసిల్ సెల్స్ గ్రోత్ కానీ స్టార్ట్ అవుతాయి. విత్ ప్రాపర్ న్యూట్రియంట్స్ తీసుకొని రికవరీ బాగుంటాయి. ఓకే. అంతే కదా. సో మసిల్ ఫెయిల్ అనేది డిపెండ్స్ ఆన్ పర్సన్ వేరీ అయి ఉంటుంది. ఓకే. అవునా కదా. సో కొంతమందికి ఎక్స్ప్లోడెడ్ మూమెంట్స్ ఎక్కువగా చేస్తారు, కొంతమంది పుల్లింగ్ మూమెంట్స్ ఎక్కువ చేస్తాడు. ఒకడు ఉంటే పుషప్స్ బిగినర్ అయినా ఒక 10 to 15 చేసేస్తాడు. పుల్అప్స్ ఏమంటే పైకి వెళ్ళలేరు. ఓకే. ఒకళ్ళు లాట్ పుల్ బీభత్సంగా లాగుతారు. ఓకే, స్క్వాట్స్ ఏమంటే చేయలేరు. సో ఎక్కువ రిపిటేషన్స్ చేయాలి, తక్కువ రిపిటేషన్స్ చేయాలి అనేది పాయింట్ కాదు. ఓకే. ఓకే, సో మీ గోల్ అనేది మీ రిప్స్ ఏదైతే ఉందో మీ గోల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీ గోల్ వచ్చి మసిల్ బిల్డ్ అని అనుకుంటే మసిల్ హైపోట్రోఫీ ఫేస్లో ఒక 10 to 12 రిపిటేషన్స్ క్రియేట్ చేసుకొని ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ వేసుకొని వెయిట్ స్లోగా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్తాం. బట్ ప్రతి సెట్లో లాస్ట్ 3 to 4 రిపిటేషన్స్ వర్కింగ్ రిపిటేషన్స్ క్రియేట్ చేయాలి. 2 kgs డంబుల్ చేసినా 20 kgs డంబుల్ చేసినా వర్కింగ్ రిపిటేషన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకంటే మీరు ఆ లాస్ట్ 3 to 4 రిపిటేషన్స్ ఏదైతే ఉందో అక్కడ మీ మసిల్ ఓకే సో మీ మసిల్ టిష్యూ కానీ మసిల్ సెల్ గ్రోత్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఆ గ్రోత్ అవ్వడానికి ఒక పాత్వే అనేది క్రియేట్ చేసినట్టు, డోర్స్ ఓపెన్ చేసినట్టు అనమాట. కాబట్టి ప్రతి సెట్ 3 to 4 రిపిటేషన్స్ ఆర్ వర్కింగ్ రిపిటేషన్స్ మీరు క్రియేట్ చేయాలి. ఎంత వెయిట్ చేశారనేది మీ మసిల్కి చెప్పినా మీరు అర్థం కాదు. గ్రేట్ సార్. సార్ ఇప్పుడు అదే జిమ్లో నేను ఒకసారి ఒక స్టేట్మెంట్ చదివాను సార్. జిమ్లో నీ గోల్ని నువ్వు అచీవ్ చేయాలంటే నీ బాడీ మీద కాదు నీ బ్రెయిన్ మీద నీకు కంట్రోల్ ఉండాలి అని. బట్ ఆ బ్రెయిన్ మీద కంట్రోలే నాకు వారం తర్వాత నుంచి ఉండట్లేదు సార్. మెంబర్షిప్ తీసుకుంటాను, జస్ట్ వన్ వీక్ తర్వాత దాన్ని పాస్ చేసి అలా ఉంటుంది. మళ్ళీ ఎప్పుడో ఓకే నాకు ఇంకా మెంబర్షిప్ ఉంది, ఇప్పుడు మళ్ళీ జిమ్కి వెళ్ళొచ్చు. బట్ ఈ బ్రెయిన్ మీద నా కంట్రోల్ ఎలా తెచ్చుకోవాలి? జిమ్కి వెళ్తే డిసిప్లిన్ వస్తుంది అంటారు సార్, బట్ ఆ జిమ్కి వెళ్ళడానికి కూడా నాకు ఫస్ట్ స్టార్టింగ్ డిసిప్లిన్ రావట్లేదు. సో వాటిని ఎలా అచీవ్ చేయాలి ఫస్ట్? అదే లైక్ పీపుల్లో 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు కదండి. సబ్జెక్టివ్ లివింగ్ అండ్ ఆబ్జెక్టివ్ లివింగ్ అంటాం కదా. ఓకే, సో నువ్వు సబ్జెక్టివ్ లివింగ్ ఆబ్జెక్టివ్ లివింగ్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సబ్జెక్టివ్ లివింగ్ అంటే జిమ్కి వెళ్దామని రాత్రి అనుకుంటున్నావు, పొద్దున్నే జిమ్కి వెళ్తున్నావు, ఎక్సర్సైజ్ చేస్తున్నావు, ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్పి నెక్స్ట్ డే వెళ్ళట్లేదు. ఆబ్జెక్టివ్ లివింగ్ ఓకే, సో వీడు జిమ్కి వెళ్దామని అనుకుంటాడు, ఏ జిమ్ కని ఫిక్స్ అవుతాడు, పెన్ను పేపర్ పెడతాడు, సో జిమ్ అంటాడు, ఏ ట్రైనర్ని హైర్ చేద్దాం అనుకుంటాడు, బడ్జెట్ ఏంటో పెడతాడు, కుదిరినంత వరకు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయడానికి మంచి ట్రైనర్ని హైర్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఒక 6 months బేసిక్స్ నేర్చుకోవడానికి. గోల్ ఏంటి కింద రాస్తాడు, దానికి ఒక డెడ్ లైన్ వేస్తాడు. 6 months 8 months 10 months 1 year వేస్తాడు. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాడంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి జిమ్కి వెళ్తాడు, ట్రైనర్తో మాట్లాడతాడు, ప్యాకేజ్ తీసుకుంటాడు, ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాడు. ఆ ప్లాన్ బ్యాక్ టు బ్యాక్ అంటిల్ అచీవ్ దట్ ప్లాన్ బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేస్తాడు. ఓకే, సో దీని అంతటికీ అతను ఏం చేస్తాడు అంటే సింపుల్గా చెప్పాలంటే హీ క్రియేట్ ద ప్లాన్ అండ్ దెన్ ఫాలో ద ప్లాన్, దట్స్ ఇట్. ఫాలో అవుతాడు. నువ్వేమో క్రియేట్ చేస్తావు కానీ ఫాలో అవ్వవు, అంతేనా? ఎందుకు అంటే నీ గోల్ స్ట్రాంగ్గా పెట్టుకోలేదు నువ్వు. నీ గోల్ లైక్ నాలాంటి వాళ్ళని వీడియోస్ చేయడానికి, దీనిలో నువ్వు సుపీరియర్ అవ్వడానికో, దీనిలో నువ్వు మాస్టర్ అవ్వడానికో నీ మైండ్ సెట్ దాని మీద డ్రైవ్ ఎక్కువగా ఉంది, జిమ్ పైన లేదు. బట్ వన్ డే ఎప్పుడొకప్పుడు అనిపిస్తుంది నీకు, అప్పుడు స్టార్ట్ చేస్తావు రెగ్యులర్గా, అంతే కదా. ప్రతి ఒక్కరికి అనుకోగానే ఎందుకు మొదలు పెడతారు? ఇప్పుడు ఒకడు ఉన్నాడు
రన్నింగ్ చేద్దాం అనుకుంటాడు. చేద్దాం అనుకొని ఉసేన్ బోల్ట్‌తో కంపేర్ చేసుకుంటాడా? లేదు కదా! ఆన్ అండ్ ఆఫ్. వారంలో ఒక రోజు, 2 రోజులు చేస్తాడు ఒళ్ళు నొప్పులు. దాని తర్వాత మళ్ళీ ఒక వారం రోజులు చేస్తాడు. ఇలా స్లోగా 6 మంత్స్, 3 మంత్స్, 6 మంత్స్ తర్వాత రెగ్యులర్ రిచువల్స్‌లోకి అలవాటు చేసుకోవడం, యాడ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. నువ్వు కూడా అలాగే చేస్తావు. ఓకే. ఓకే. కానీ నువ్వు రెగ్యులర్‌గా చేయాలంటే మాత్రం ఆబ్జెక్టివ్ లివింగ్ అయి ఉండాలంటే నీ గోల్ ఉండాలి. గోల్ నువ్వు పెట్టుకుంటే 100% చేస్తావు. ఎందుకంటే నువ్వు చాలామంది హై క్వాలిటీ పీపుల్ని చూసే ఉంటావు కదా. సో గోల్ ఫిక్స్ చేస్తే చాలు, ఏముందండి. ఈరోజు చూసాను కాబట్టి సార్, అంటే ఇప్పుడు మెయిన్గా జిమ్ లేకపోతే ఫిట్నెస్ అనే టాపిక్ వచ్చిందంటే విమెన్ కేటగిరీని చాలా పెద్దగా చూడొచ్చు. ఒకప్పుడు ఓన్లీ ఫిట్నెస్ అంటే మెన్సే చేయాలి, ఫిట్ అంటే మెన్సే ఉండాలి అన్న సిచ్యువేషన్ నుంచి ఈరోజు ప్రతి జిమ్స్లో నెంబర్ ఆఫ్ కౌంట్స్ డామినేషన్ ఉమెన్స్ చాలా ఎక్కువగా ఉంది. బట్ ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఈ జిమ్ ఆ ఫిట్నెస్ వరల్డ్లో ఎలా మార్పు చెందిందని మీరు అనుకుంటున్నారు సార్? యాజ్ ఎ ఫిట్నెస్ ట్రైనర్గా చూసారు. చాలా గుడ్ థింగ్ యాక్చువల్గా. ఓకే. ఇంతకుముందు లేడీ ఎవరైనా బయటికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయాలంటే చాలా విచిత్రంగా చూసేవాళ్ళు వాళ్ళు. ఏంటి ఇలా ఎక్స్ట్రాలు, ఆ డ్రెస్ ఏంటి, ఆ షూ ఏంటి, ఆ జిమ్ వేర్ ఏంటి, ఇవన్నీ అవసరమా, ఇంట్లో పని చేసుకోవచ్చు కదా అనుకునేవాళ్ళు. సో వీళ్ళకి కూడా వాళ్ళ లైఫ్లో పర్సనల్ స్ట్రెస్ అనేది ఉంటుందిగా. ఎస్. ఓకే. సో వీళ్ళు కూడా హెల్తీగా ఉండాలిగా, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా ఒక యాక్టివిటీ అనేది లైఫ్లో క్రియేట్ అవ్వాలి. ఓకే. సో ఆ ఇంట్రామస్కులర్ ఫ్యాట్ కానీ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ తగ్గించుకోవాలి, సూపర్ ఫిట్ ఉండాలని ఎవరికైనా ఉంటుంది. బట్ జిమ్లో ఏ జెండర్ ఎంటర్ అయినా సరే, ఓకే, ఆ బాడీకి నువ్వు సెలబ్రిటీవా, డాక్టర్వా, అమ్మాయివా, అబ్బాయివా తెలీదు. ఓకే. నువ్వు ఒక హ్యూమన్ అయితే నువ్వు ఫంక్షనల్లీ నువ్వు ఏ ఎక్సర్సైజ్ చేస్తే దాని బెనిఫిట్ అనేది నీకు వస్తుంది. అవునా కదా? సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బైసెప్ని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నావు, బైసెప్ కలిసి చేస్తావు, అది డంబులో బార్బులో ఏదో ఒకటి. ఫిమేల్ ఎక్సర్సైజ్ సేమ్ బైసెప్స్ని స్ట్రాంగ్ చేసుకోవాలనుకుంటున్నారు, ట్రైసెప్ చేస్తారా? బైసెపే చేస్తారు. ఓకే. సో నువ్వు హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కన్జ్యూమ్ చేద్దాం అనుకుంటున్నావు, ఐదర్ అది న్యాచురల్ సోర్స్ అయినా లేకపోతే సప్లిమెంటేషన్ వే ప్రోటీన్ ఏదో ఒకటైనా. ఓకే. ఫిమేల్ అయినా అది చేయాల్సిందే, అవునా కదా? సో డ్యూటీ అనేది సేమ్, ఆబ్జెక్ట్ అనేది సేమ్. ఎందుకంటే నీ బాడీకి తెలియదు నువ్వు ఏ జెండర్వో కూడా చెప్పిన అర్థం కాదు, నీ గోల్ అంతే. సో అది నన్ను అడిగితే ఫిమేల్ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి. ఎక్కువగా ఫిమేల్స్లోనే కదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఓకే. సో బోన్ డెన్సిటీ తగ్గడం, సో ఆఫ్టర్ 35 వైటమిన్స్ అండ్ మినరల్ డెఫిషియన్సీ రావడం, ఓకే, నీ ఇష్యూస్ కానీ, ఓకే, సో లెగ్మెంట్ ఇష్యూస్ ఇవన్నీ రావడం జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ బాడీలో డిఫరెంట్ చేంజెస్ ఉంటాయి. సో దీన్ని రెక్టిఫై చేసుకోవాలంటే సమ్ అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ అనేది నీడ్. ఓకే. సో అది గ్రేట్ సార్. ఇప్పుడు ఒక మెన్ జిమ్లోకి వచ్చి బాడీ బిల్డింగ్ చేద్దాం అనుకుంటున్నారు, ఒక విమెన్ వచ్చి టు బీ ఫిట్గా ఉందామని జిమ్ స్టార్ట్ చేశారు. యాజ్ ఎ ఫిట్నెస్ ట్రైనర్గా ఎవరు ప్లాన్ ఎక్కువ టైం తీసుకుంటారు సార్ రిజల్ట్ చూపించడానికి? బాడీ బిల్డింగ్ వేరు. ఓకే. బాడీ బిల్డింగ్ అనేది అసలు ఫిట్నెస్కి బాడీ బిల్డింగ్ సంబంధమే లేదు. ఓకే. ఓకే. బాడీని బిల్డ్ చేయడం వేరు, బాడీ బిల్డర్గా మారదాం అనుకోవడం వేరు. ఓకే. బాడీ బిల్డర్ అంటే ఇక ఫిట్నెస్లో సుపీరియర్ అని చెప్పాలి. వాడు హెల్త్ మార్క్స్ ఆన్ పాయింట్ ఉండాలి, ఫస్ట్ పాయింట్. ఓకే. రిపోర్ట్స్ వాళ్ళ బ్లడ్ వర్క్స్ కానీ ఎవ్రీథింగ్, హార్మోన్స్ ఎవ్రీథింగ్ ఆన్ పాయింట్. వాడు జెనెటికల్గా సూపర్ ఫిట్ ఉంటే బాడీ బిల్డింగ్కి సూట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ జిమ్లో 1000 మంది వెళ్తే దానిలో ఒకళ్ళు బాడీ బిల్డర్గా సూట్ అవుతారు. ఎందుకంటే బాడీ బిల్డింగ్ అనేది లైక్ 24 hours స్పోర్ట్. ఓకే. సో బాడీని బిల్డ్ చేయడం, ఫిట్నెస్ని మెయింటైన్ చేయడం అనేది ఒక యాక్టివిటీ, 24 hours స్పోర్ట్ కాదు కదా. అంతే కదా. రోజు జిమ్ చేస్తే నువ్వు హెల్తీగా ఉంటావు, నీకు నచ్చిన బట్టలు వేసుకుంటావు, ఫంక్షనల్గా ఫిట్గా ఉంటావు, నీ మసిల్స్, నీ జాయింట్స్, నీ లిగ్మెంట్స్ నీ చెప్పిన మాట వింటాయి. ఓకే. నువ్వు తీసుకున్న ఫుడ్ని ప్రాపర్గా నువ్వు 100% దానిలో ఉన్న న్యూట్రియంట్స్ని యూటిలైజ్ చేసుకోగలదు నీ బాడీ. గట్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి, ఆర్గాన్స్ అన్నీ హెల్తీగా ఉంటాయి. ఓకే. సో అంతే కదా. కానీ బాడీ బిల్డింగ్ అనేది ఎక్స్ట్రీమ్ కదా. ఓకే. ప్రీ వర్కౌట్ మీల్ ఏంటి, పోస్ట్ వర్కౌట్ మీల్ ఏంటి, సో ప్రోగ్రెషన్స్ అని, ఓకే, క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అది కొంచెం హార్డ్ థింగ్ అని చెప్పాలి. ఎందుకంటే బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళు హ్యాట్స్ ఆఫ్, అది చాలా టఫ్ స్పోర్ట్ అది.
సార్ ఇప్పుడు ఇదే ఉమెన్లో కూడా హ్మ్. కొంతమంది ఫ్యాట్ లాస్ గురించి కానీ వెయిట్ లాస్ గురించి కానీ జిమ్లో జాయిన్ అయినప్పుడు రిజల్ట్స్ టైం టేకింగ్ ప్రొసీజర్ అని తప్పకుండా తెలిసి వస్తుంది. అవును. బట్ ఈ లోపు మార్కెట్లో ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఇచ్చే చాలా వచ్చేసాయి. అవును. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న ఆ ఇన్స్టెంట్ రిజల్ట్స్ మీద కూడా అంతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ విచ్ ఈస్ మోర్ ప్రిఫరబుల్ సార్ ఫర్ అన్ ఉమెన్? సో ఇన్స్టెంట్ రిజల్ట్ ఎక్కడ ఉంటుంది? దెర్ ఈజ్ నో షార్ట్ కట్. ఎస్. ఓకే. దేనికి షార్ట్ కట్ లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6 ప్యాక్ చేయాలి, లేదు ఫ్యాట్ లాస్ చేయాలి, వాళ్ళు మెన్ అయినా విమెన్ అయినా ఎస్. క్యాలరీ డెఫిసిట్లో ఉండాలి, వాళ్ళ హెల్త్ కండిషన్ ఏంటో చూసుకొని ఒక ఎక్సర్సైజ్ ప్రోటోకాల్ని ఫాలో అవ్వాలి ఎవరైనా కానీ. ఓకే. సో లేదు ఒక్కసారిగా ఇంచ్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ విత్ ఇన్ ఒక 2-3 సిట్టింగ్స్లో అయిపోద్ది అన్నారు అనుకోండి, ప్రపంచంలో అందరూ హృతిక్ రోషన్లే. నార్మల్గా పొట్టేసుకొని ఎవరు ఉండరు ఇక, ఎవరు షర్ట్లు వేసుకోరు, నార్మల్గా షర్ట్ లేకుండా తిరిగేస్తూ ఉంటారు. అవునా కదా. అంత ఈజీ ఏం కాదు. ఓకే. సో అలాగే ఈ రోజు ఒక స్టూడెంట్ 10th జస్ట్ అలా ఎంటర్ అవ్వగానే నేను 10th స్టేట్ ఫస్ట్ రావాలని గోల్ పెట్టుకుంటే తర్వాత రోజు ఎగ్జామ్ పెడితే అయిపోతాడా? ప్రిపరేషన్ ఆల్వేస్ షుడ్ బి మ్యాటర్. అంతే కదా. సో ప్రిపేర్ అవ్వకుండా వాడు స్టేట్ ఫస్ట్ ఎలా అవుతాడు? నీ గోల్ని అచీవ్ చేయాలంటే నువ్వు దానిలో ఎక్స్పర్ట్ అయి ఉండాలి, దానిలో టెక్నిక్స్ కానీ దానిలో నువ్వు మాస్టర్ అయి ఉండాలి కదా. ఆ టెక్నిక్స్ అండ్ ఈ రెగ్యులర్ ఆ ప్రోటోకాల్ ఏదైతే ఉందో, నీ యాక్టివిటీస్, నీ లైఫ్ స్టైల్ చేంజెస్, నీ డిసిప్లినరీ ప్రిన్సిపల్స్ నువ్వు చేంజ్ చేసుకుంటేనే నువ్వు దానిలో ఫిట్ అవుతావు. ద ఫిట్నెస్ అంటే అంతే కదా. యూ హ్యావ్ టు బీ ఫిట్ ఇన్ మెంటల్లీ ఫిజికల్లీ, అంతేగా. సో ఐ థింక్ దిర్ ఈజ్ నో షార్ట్ కట్స్. ఏమో నేను అలాంటివి నమ్మను. సార్ ఇప్పుడు ఇదే ఫిట్నెస్ ట్రైనర్స్లోని ఉమెన్స్ ఎంపవర్మెంట్ ఎందుకు ఎక్కువగా జరగట్లేదు సార్? ఉన్నారుగా. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ట్రైనీస్ కూడా చాలామంది ఉమెన్స్ చేస్తున్నారుగా. ఫీమేల్స్ చాలామంది చేస్తున్నారు వర్కౌట్. ఫీమేల్ ట్రైనర్స్ కూడా ఉన్నారు. కొంతమంది ఫీమేల్ ట్రైనర్ అవుదాం అనుకుని ఇంట్లో వాళ్ళు సపోర్ట్ లేక అవ్వట్లేదు. అంతే కదా. ఇప్పుడు ఫీమేల్ ట్రైనర్ అవ్వడం ఇవన్నీ ఏం కాదు, కానీ ఏదైనా చిన్న జాబ్ చేసుకోవడం బెటర్ అంటూ ఉంటారు. అలా ప్యాషన్ ఉన్న ఫీమేల్ చాలామంది ఉన్నారు. జిమ్ నార్మల్గా స్టార్ట్ చేసి వాళ్ళు ఫిట్నెస్ అనేది చాలా ప్యాషన్గా మారిపోయి వాళ్ళు ఈ ఫీల్డ్ని చూస్ చేసుకుందాం అనుకొని కొంతమంది ఇంట్లో వాళ్ళు సపోర్ట్ లేకుండా ఆగిపోవడం, కానీ కొంతమంది సపోర్ట్ ఇచ్చి వాళ్ళు ప్యాషనెట్ ట్రైనర్స్ నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, లేడీస్. సార్ ఫైనల్ 2 టాపిక్స్ ఇన్ అవర్ పాడ్కాస్ట్. మెయిన్గా ఎంత ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకున్నా ఇంకా వీటి మీద మిత్స్ వస్తూనే ఉంటాయి. దట్ ఈస్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్, పౌడర్స్, అడ్వాన్స్డ్ సప్లిమెంట్స్. మీరు కూడా అందులో ఉన్నారు కాబట్టి మీరు ఎంత రీసెర్చ్ చేసి ఈరోజు దాన్ని లాంచ్ చేశారో, బట్ యు ఆర్ ద బెస్ట్ పర్సన్. మిగతా ఇప్పుడు ఉన్న అన్ని పౌడర్స్తో పోల్చుకున్నా లేదా సప్లిమెంట్స్తో పోల్చుకున్నా హౌ స్పెషల్ అండ్ హౌ డిఫరెన్స్ జాయిన్ న్యూట్రిషన్? సో సప్లిమెంటేషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సప్లిమెంట్స్ ఉంటాయి బేసిక్గా. కానీ ఇప్పుడు నేను జస్ట్ ఒక 6 to 8 months బ్యాక్ రీసెంట్గా లాంచ్ చేసిన సప్లిమెంటేషన్ వే ప్రోటీన్. సో దీనిలో 2 types ఆఫ్ వే ప్రోటీన్స్, ఐసోలేట్ అండ్ కాన్సన్ట్రేట్ లాంచ్ చేసాం. సో నార్మల్గా ఏ సప్లిమెంట్ తీసుకున్నా మనం ఇండియాలో కానీ లేకపోతే మనం ఇంపోర్ట్ చేసుకుంటే వే ప్రోటీనా లేదా ప్లాంట్ బేస్డ్ ప్రోటీనా, అది ఐసోలేటా, కాన్సన్ట్రేటా లేదా హైడ్రోలైజ్డ్ వే అలాగే ఉంటుంది. దానిలో BCAAs ఎలా ఉన్నాయి, గ్లూటమైన్ ఎలా ఉంది, సో ఈ అమినో ప్రొఫైల్ చైన్ ఇవన్నీ దానిలో మెన్షన్ చేస్తాడు. ఎన్ని క్యాలరీస్, ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కన్జ్యూమ్ చేస్తాం, సో ఒక స్కూప్లో ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, దానిలో క్యాలరీస్ ఏంటి, షుగర్స్ ఏంటి, ఫ్యాట్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ నేను దానిలో ఒక 4 to 5 years నుంచి ఒక ఆయుర్వేదిక్ ప్రొఫెషనల్ డాక్టర్ ద ఏజ్ ఆఫ్ 68 years ఆయన హెల్ప్ తీసుకొని ఓకే సో స్టార్ట్ చేసింది ఏంటి అంటే ఓన్లీ వే ప్రోటీన్ కాదు, సో విచ్ ఈజ్ ఇంక్లూడింగ్ విత్ హెర్బల్ ఇన్ఫ్యూజ్డ్. ఓకే సో హెర్బల్ ఇన్ఫ్యూజ్ చేసిన కొన్ని ఇంగ్రీడియంట్స్ని దానిలో మనం యాడ్ చేసాం. సో ఎందుకు ఆఫ్టర్ కోవిడ్ పాండమిక్ తర్వాత నుంచి ఎవరిని చూసినా సరే వాళ్ళ లైఫ్లో స్ట్రెస్ లేదా ఇమ్యూన్ సప్రెస్ అవడం, ఓకే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్కి ఫ్లూస్కి అట్రాక్ట్ అయిపోవడం, బాడీ అనేది ఆ ఫ్లూస్ కానీ లేదా ఇన్ఫెక్షన్స్కి కానీ ఫాస్ట్గా రియాక్ట్ అవ్వడం. సో దీనివల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తున్నాయి కదా. సో ఇంతకుముందు చాలామందికి జలుబులు జ్వరాలు పెద్దగా వచ్చాయి కదా, ఇప్పుడు ఊరికే వస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గా కూడా కొత్తగా వచ్చినాయి కదా బర్డ్ ఫ్లూ అను ఇలా. సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఇమ్యూనిటీ అనేది సరిగా లేక, ఎప్పుడైతే మనం ఇమ్యూన్ అయి ఉన్నామో ఓకే ఫ్లూస్ ఇవన్నీ తొందరగా అటాక్ అవ్వు.
అవునా కాదు? సో, అందుకని దానిలో కొన్ని హెర్బల్ ఇన్ఫ్యూజ్డ్ విచ్ ఈస్ వెరీ హెల్ప్‌ఫుల్ ఫర్ రికవరీ. లైక్ ప్రాపర్ స్లీప్ క్రియేట్ చేయడం కోసం అశ్వగంధ, ఓకే, షిలాజిత్, మొరాంగో, మసిల్ రికవరీ కోసం, మసిల్ సోర్‌నెస్ అవ్వకుండా ఉండడం కోసం, ఇలా డిఫరెంట్ ఇంగ్రీడియెంట్స్‌ని దానిలో యాడ్ చేసాం. అది ఇంకా ఇండియాలో ఎవరు చేయలే. మనమే యాడ్ చేసాం. ఓకే. సో, దానివల్ల బెనిఫిట్స్ ఏంటో చెప్పాం. బట్ ప్రొడక్ట్ ఈజ్ వెరీ, వెరీ గుడ్. ఫీడ్‌బ్యాక్ చాలా బావుంది. సో, అది. సో కెన్ వి ఎక్స్పెక్ట్ మోర్ ప్రొడక్ట్స్ సార్? క్రియేటిన్ గానీ లేకపోతే మిగతా ప్రొడక్ట్స్ కూడా జాయింట్ న్యూట్రిషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చు. బట్ హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్? పడుతుంది. నేను ట్రైనర్ అవ్వడానికి ఇంతకాలం పట్టింది కదా! నా బ్రాండ్ జనాల్లోకి వెళ్ళడానికి. అంటే స్లోగా వెళ్ళినా పర్వాలేదు. సో, తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఒక సాటిస్ఫాక్టరీ ఫీలింగ్, దానివల్ల వచ్చే రిజల్ట్ ప్రతి ఒక్కరికి వస్తే చాలు కదా! ఓవర్‌నైట్‌లో చేసేంత ఆహ్, ఫైనాన్షియల్ బ్యాకప్ నా దగ్గర లేదు కాబట్టి అది దాన్ని నేచర్‌కి వదిలేస్తా. ఓకే. సార్ అంటే ఇప్పుడు మీరు సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్‌గా స్టార్టింగ్ ఒక 5, 6 ఇయర్స్ స్టార్ట్ చేశారు. బట్ ఒక బిజినెస్ మోడల్‌గా దీన్ని మార్చడానికి 20 ఇయర్స్, 18 ఇయర్స్ టైం పట్టింది కదా! మెయిన్‌గా ఫైనాన్షియల్ బ్యాకప్ అయినా స్టిల్ ఈస్ దేర్ ఎనీ అదర్ రీజన్స్? మన ప్రొఫెషన్‌ని బిజినెస్ మోడల్‌లో కన్వర్ట్ చేయడానికి ఇన్ని ఇయర్స్ ఆలోచించారు కదా! సో, బిజినెస్ మోడల్‌లోకి నేను కన్వర్ట్ చేశానో లేదో నాకైతే తెలీదు. ఓకే. కానీ నా స్లాట్స్ గానీ, నాతో ట్రైనింగ్ అవ్వాలని చాలామంది ట్రై చేసేవాళ్ళు. సో, దాన్ని అందరికీ నేను రీచ్ చేయలేకపోయేవాడిని. అందరిని నేను సాటిస్ఫై చేయలేకపోయేవాడిని. అప్పుడు నేను టీమ్‌ని పెంచుకోవడం స్టార్ట్ చేశా. ఒక ప్రొఫెషనల్ ట్రైనర్స్‌ని హైర్ చేసుకొని, వాళ్ళకి కొంచెం నేను ఒక 6 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళని నా టీమ్‌లో యాడ్ చేసుకొని, సో, దానివల్ల వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది దానికి. సో, ఎవరైతే నాలాగా ప్యాషనేట్‌గా ఉంటున్నారో ఆ ఫీల్డ్‌లో, ఓకే. వాళ్ళకి కొంచెం ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి, లేదు కొంచెం ఏదైనా దీనిలో వీక్‌గా ఉన్నారంటే వాళ్ళకి కొంచెం సబ్జెక్ట్‌ని మనం ఓకే. ఇది చేసి, సో, అది. సో, బిజినెస్‌గా చేశానా అంటే ఏమో మరి అది తెలీదు. యూ అచీవ్డ్ ఇట్ సార్. ఇంకా అచీవ్ చేయాల్సింది ఉంది. Yes. సో, సక్సెస్‌కి దగ్గరలో ఉన్నానేమో మరి. యెస్. చూద్దాం. గ్రేట్. సార్ మీరిప్పుడు ఒక ప్రొఫెషనల్ ఫిట్‌నెస్ ట్రైనర్‌గా మారిపోయిన తర్వాత, మీ కింద ఒక 15, 20 మెంబర్స్ ఫిట్‌నెస్ ట్రైనర్లు ఉన్నప్పుడు, మీకున్న మోటివేషనే, మీకున్న డిసిప్లినే వాళ్ళకి ఉండాలని రూల్ లేదు సార్. వాళ్ళ అవును. పర్సనల్ లైఫ్ డిఫరెంట్‌గా అవును. ఉండొచ్చు, ప్రొఫెషనల్ డిఫరెంట్. బట్ వాళ్ళతో డిస్కస్ చేసే టైం వచ్చినప్పుడు హౌ యూ మోటివేట్ దెమ్? యాహ్! సో, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ట్రైనర్ అవుదాం అనుకుని నా దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాను. ఓకే సార్. సో, దీనిలో ఫస్ట్ క్వెషన్ ఏమంటానంటే, ఈ ఫీల్డ్‌లోకి ఎందుకు వద్దాం అనుకుంటున్నావు అంట. ఓకే. నువ్వేదో చెప్తావు. నేను డబ్బుల కోసం వద్దాం అనుకుంటున్నాను. ఓకే. లేదు నేను సో అండ్ సో పర్సన్‌ని చూశాను. నాకు బాడీ బిల్డ్ చేయడం అంటే ఇష్టం. ఓకే. ఇంకొంతమంది నేను చాలా ప్యాషనేట్‌గా మాట్లాడతారు. ఓకే. నెక్స్ట్ 5 ఇయర్స్‌లో నువ్వు నీ ఇదే ఫీల్డ్‌లో ఉంటే నువ్వు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు? ఏ స్టేజ్‌లో ఉందాం అనుకుంటున్నావు? అని అంటాం. సో, ఇలాంటి క్వెషన్స్ అడిగినప్పుడు అతను ఒక ఆన్సర్ చెప్తారు కదా నువ్వు. సో, దీని తర్వాత నువ్వు సెలెక్ట్ అయిన తర్వాత నువ్వు నా దగ్గర వర్క్ చేసేటప్పుడు నువ్వు ఎప్పుడైనా డీమోటివేట్ అయినా, నీ కాన్సంట్రేషన్ మిస్ అవుతున్నా, నువ్వు చెప్పిన మాటలన్నీ నీకు గుర్తు చేస్తూ ఉంటా. నువ్వు 5 ఇయర్స్ తర్వాత అలా అవ్వాలి. ఇలా చేస్తే ఎలా? నువ్వు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఫోన్ చూసుకుంటే ఎలా? సో, ఇది గనక నువ్వు ఆ ఒక్క కరెక్షన్ చేసే ఉంటే మాత్రం నువ్వు అనుకున్న గోల్ నువ్వు రీచ్ అవుతావు అని చెప్తా. అంతే కదా! సో, గ్రేట్. సార్ ఇప్పుడు నిజంగా ఏ పౌడర్స్ వల్ల గానీ, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ గానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా సార్? ప్రీ వర్కౌట్స్ అండ్ ఫ్యాట్ బర్నర్స్ వాటి వల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా! అవి స్టిమ్యులెంట్స్. ఓకే. పోస్ట్ వర్కౌట్స్ లైక్ ఇప్పుడు వే ప్రోటీన్, అమినో యాసిడ్స్, ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఇవన్నీ రికవరీ ఏజెంట్స్. అవును. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు వే ప్రోటీన్ తాగావు. వే ప్రోటీన్ అనేది ప్రోటీన్ మాలిక్యూల్. ఓకే. సో, మిల్క్ డెరివేటివ్ కదా! నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ప్రోటీన్ సోర్సెస్ కోసం నువ్వు వే ప్రోటీన్ తాగావా? ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తిన్నావా? లేకపోతే కోడిగుడ్లు తిన్నావా? మీ ఇంట్లో కోడి కోసుకొని తిన్నావా? నాటుకోడి తిన్నావా? నీ గట్టుకి కానీ నువ్వు తిన్న తర్వాత స్మాల్ ఇంటెస్టైన్‌కి గానీ తెలీదు. అది ప్రోటీన్ మాలిక్యూల్ అయితే అమినో యాసిడ్స్‌గా కన్వర్ట్ అవుతుంది. ఓకే. అంతే కదా! సో, దానిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్స్ లైక్ ఫాస్ట్ యాక్టింగ్ ప్రోటీన్ అని, స్లో యాక్టింగ్ ప్రోటీన్ అని ఉంటాయి. ఓకే. సూపర్ సార్. ద ఫైనల్ టాపిక్ ఇన్ అవర్ పాడ్‌కాస్ట్ సెలబ్రిటీ. Yeah. చాలా పెద్దగా కనబడుతది బయటున్న మాకు. బట్ మీరు అందరిని ఈక్వల్‌గా ట్రీట్ చేసుకుంటూ వెళ్తారు కాబట్టి ద ఫస్ట్ క్వెషన్ వాస్ ఒక మెన్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఒక విమెన్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఒక సెలబ్రిటీ ముగ్గురిది మీరు అచీవ్ చేశారు. ఏది ఎక్కువగా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది మీకు? ఎవరైతే డిసిప్లిన్‌గా ఉన్నారో వాళ్ళదే ఉంటుంది బేసిక్‌గా. అంతే.
ఎవరైనా ఒకటే అదే చెప్పాను కదా నేను. నువ్వు డాక్టరా, యాక్టరా, ఓకే లాయరా అనేది నీ బాడీకి తెలియదు. ఓకే. ఓకే. ట్రైనర్‌కి తెలిసిందేంటి, ఒక మంచి టీచర్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ క్లాస్‌లో ఒక 50 మెంబర్స్ ఉన్నా సరే, ఎవరైతే కాన్సంట్రేటెడ్‌గా ఆన్సర్ చెప్తా ఉంటాడో వాడి మీదే ఐ కాంటాక్ట్ ఎక్కువగా ఉంటుంది కదా! కూర్చొని అలా మాట్లాడేటప్పుడు ఎటు చూస్తే ఎక్కువసేపు అటు చూస్తూ ఉంటాడు. అలాగే మీలో డిసిప్లినరీ ప్రిన్సిపల్స్ ఉంటే ఆబ్వియస్లీ నా ఫోకస్ ఎక్కువగా మీ మీదే ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే అందరికీ రిజల్ట్ ఇవ్వాలి. ఓకే. అంతే కదా! అంతే సార్. సో నా ఎఫర్ట్స్ అయితే 100% నేను పెడతా. ఓకే. సార్ ఒక కామన్ మ్యాన్ మీ జిమ్‌లోకి ఎంటర్ అయినప్పుడు తనది లాంగ్ టైమ్ గోల్ ఉండొచ్చు. బట్ ఒక సెలబ్రిటీది ఇప్పుడు షార్ట్ టైమ్ గోల్. ఒక క్యారెక్టర్ గురించి కావచ్చు, అవును. ఒక సినిమా గురించి కావచ్చు. బట్ ఇలాంటప్పుడు ట్రీట్మెంట్ ఆఫ్ ద పర్సన్ అనేది ఎలా చేంజ్ అవుతుంటుంది? సో నేను చాలామంది సెలబ్రిటీస్‌తో నేను ఇన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ అయ్యా. యాహ్! అలాగే హై క్వాలిటీ పీపుల్ గానీ, లేకపోతే టాప్ క్వాలిటీ బిజినెస్ మ్యాన్స్ వీళ్ళందరికీ ట్రైన్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నది అదే. ఇంతకుముందు చెప్పినట్టు ఆబ్జెక్టివ్ లివింగ్. ఓకే. వాళ్ళు ఒక గోల్ ఫిక్స్ అయ్యారు అంటే ఎట్టి పరిస్థితిలో ఆ గోల్కి స్టిక్ అని అయి ఉంటారు. వాళ్ళ డీవియేషన్స్ కానీ, డిస్ట్రాక్షన్స్ ఎమోషనల్గా వాళ్ళు అటాచ్ అవ్వరు. ఓకే. ఎమోషనల్గా వాళ్ళు గోల్ని మిస్ అయ్యరు. ఓకే. సో ఇక్కడ నువ్వు ఎప్పుడైతే ఎమోషనల్ దానికి అటాచ్మెంట్ క్రియేట్ చేసుకుంటావో నీ గోల్ అనేది మిస్ అయిపోతుంది. కానీ వాళ్ళు ఎమోషనల్గా దేనికి అటాచ్ అవ్వరు. అవ్వకుండా గోల్ ఎప్పుడైతే ఫిక్స్ అయ్యారో దెన్ దే ఫాలో. గోల్ని అచీవ్ చేసేవరకు అంటిల్ దాన్ని అచీవ్ చేసేవరకు ఫాలో అవుతూనే ఉంటారు. సో అలా చెప్పుకోవాలంటే సెలబ్రిటీస్ దానిలో టాప్ లెవెల్‌లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ గోల్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఒక 4 to 5 మంత్స్‌లో సో అండ్ సమ్ మూవీకి షర్ట్ లేకుండా కొన్ని సీన్సో, ఫైటో ఏదో ఒక సీన్ ఉంటుంది. సో దానికోసం లైక్ ఒక టీమ్, ఒక క్రూ అంతా కూడా ఒక 50 మెంబర్స్, 100 మెంబర్స్ వీళ్ళందరికీ ఎక్కడో షూటే గోవాలోనో, వారణాసిలోనో ఎక్కడో పెడతారు. ఇప్పుడు లైక్ ఇష్మా శంకర్ అని ఉంది. సో ఇష్మా శంకర్ కూడా 300 డేస్‌లో 6 ప్యాక్ చేశాం. కానీ మార్నింగ్, ఈవినింగ్ చేసాం. టైం తక్కువ ఉంది కాబట్టి. నార్మల్ వాళ్ళు చేయలేరు. ఎంత ప్యాషన్ ఉంటే చేస్తారు, ఎంత డెడికేషన్ ఉంటే చేస్తారు. సో ఆయన దగ్గర ఉంది. సో అది నేను చెప్పేది. సో వాళ్ళు ఎందుకంటే గోల్కి 100% స్టిక్ అని అయిపోతారు. ఓకే. మనం ఏ ప్రోటోకాల్ అయితే ఫాలో అవుతాం, న్యూట్రిషను లేదా ఎక్సర్సైజు, ఎట్టి పరిస్థితుల్లో నేను చేయను, నేను చేయలేను అంటారు. మ్యాక్సిమం ట్రై చేస్తారు. 100% ఎఫర్ట్స్ పెడతారు. ఓకే. సో అలా. సో ఎవరైతే ఆ ఆబ్జెక్టివ్ లివింగ్ మైండ్ సెట్ ఉంటారో, ఓకే, ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళు ఎవరైనా కానీ అనుకున్న గోల్ మాత్రం అచీవ్ చేస్తారు. వాళ్ళు ఎవరైనా ఫీమేల్ అవ్వచ్చు, మేల్ అవ్వచ్చు, సెలబ్రిటీ అవ్వచ్చు, నార్మల్ స్టూడెంట్ అయినా. సునీల్ గారిని ఒక ఆడియన్స్‌గా పొల రంగంలో మేము చేసి మొత్తం అందరం కూడా షాక్ అయ్యాం. అసలు 6 ప్యాక్ సునీల్ గారు ఎలా అచీవ్ చేశారు అని. సో విత్ ద హెల్ప్ ఆఫ్ మీరు అది అచీవ్ చేయాలి. మరి ఇప్పుడు మంగళం సీన్‌గా మళ్ళీ సునీల్ గారిని చూస్తుంటే ఆయనకి ఫిట్‌నెస్ మీద ఇంట్రెస్ట్ పోయిందా? లేకపోతే ఎందుకు మళ్ళీ ఆయన మినిమమ్ కూడా మెయింటైన్ చేయట్లేదు అని క్వశ్చన్ ఉంటుంది సార్ ఆడియన్స్‌కి. సో నాకు రేపొద్దున ఎగ్జామ్ ఉంది. నైట్ అవుట్ చేసి మరీ చదువుతా. ఓకే. ఎగ్జామ్ అయిపోయింది. అలాగే పుస్తకం పట్టుకొని చదువుతానా? లేదు. నా గోల్ ఒకటి ఉంది, 6 ప్యాక్ చేయాలని. దానికి ఎఫర్ట్స్ పెట్టి ఓకే. సో ప్రతిరోజు ఎన్ని క్యాలరీస్ని కన్జ్యూమ్ చేయాలి, ఎన్ని క్యాలరీస్ని బంద్ చేయాలి, ఎక్సర్సైజ్ ఎలా చేయాలి ఏంటి అనేది ప్రోటోకాల్ ఫాలో అయ్యి నేను చేస్తా, ఒక ట్రైనర్ హెల్ప్ తీసుకొని. ఓకే. సో నేను ఆ గోల్ని అచీవ్ చేశా. ఆ నెక్స్ట్ నుంచి ఓకే నాకు ఎగ్జామ్ లేదు అంటే నాకు నెక్స్ట్ మూవీలో 6 ప్యాక్ చూపించాల్సిన అవసరం లేదు. సో కాబట్టి రెగ్యులర్ ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేసుకుంటా. మీకు అర్థమైంది కదా? అర్థమైంది. సో ఇన్ కేస్ ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ మూవీస్లో ఒకవేళ ఆయన 6 ప్యాక్ డిమాండ్ చేస్తే 100% చేస్తారు. ఆయన డెడికేషన్ మామూలుగా ఉండదు. 100కి 500% డెడికేషన్ ఉంటుంది. అస్సలు చెప్పలేము, మీరు ఊహించలేరు. ఆ లెవెల్లో ఉంటుంది. సునీల్ గారు సార్ డైట్లో కూడా అంత స్ట్రిక్ట్‌గా ఉంటుంది సార్? ఏదైనా ఎక్సర్సైజ్ అయినా, డైట్ అయినా, టైమింగ్ అయినా అదిరిపోద్ది. ద నెక్స్ట్ క్లయింట్స్ ఎవరున్నారు సార్ వెంకట్ గారి చేతిలో? చెప్పకూడదా సార్, రివీల్ చేయకూడదు సినిమా వచ్చిన అందరికి? ఉన్నారు, కొన్ని సెలబ్రిటీస్ ఉన్నారు, చూస్తారు కదా మీరు Yes. ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత. అంటే మీతో కంటిన్యూగా జర్నీ చేసే సత్యదేవ్ గారు కానీ, ప్రకాష్ రాజ్ గారు వీళ్ళు ఉంటారు సార్. బట్ ఎనీ న్యూ మెంబర్స్? కొత్త వాళ్ళు ఉన్నారు, చూస్తారు మీరు. గ్రేట్. బట్ మీకు ట్రైనర్గా ఒక టార్గెట్ పెడితే మీరు ఇంకా ఇంట్రెస్ట్గా పనిచేస్తారు సార్. ఏది ఎలా ఉంటుందని అంటే ఒక టార్గెట్ పట్టుకొని మీ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని చాలా ఫాస్ట్గా అచీవ్ చేయాలి అని ప్లానింగ్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఎలా ఉంటుందని? గోల్ ఉంటే 100% హెల్ప్ అనేది ఉంటుంది కదా. ఓకే. సో అంటే లైక్ ఒక
ఆపరేషన్ థియేటర్‌లోకి డాక్టర్ లేజీగా వెళ్తే ఎలా ఉంటుంది? ఆపరేషన్ 50-50 ఛాన్సెస్ కదా! యాహ్! సో, అలాగే ఒక క్లయింట్ 100% గోల్‌తో వచ్చినప్పుడు ట్రైనర్ అనేవాడు ఒక డెడికేటెడ్ ట్రైనర్ ఎలా ఉంటాడు? 100% ఇంకా దానికి డబుల్ ఎనర్జిటిక్‌గా ఉంటాడు. మోటివేషన్ చేయడానికి గానీ, లేకపోతే ట్రైనింగ్ ఇవ్వడానికైనా సరే, నేను అలాగే ఉంటా. ఎవరైనా యాక్షన్ అంటే రియాక్షన్ అన్నట్టుగా చాలా యాక్టివ్‌గా ఉంటాం. ఓకే. ఇప్పుడు మీ పేరు ముందు సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ వెంకట్ గారు అని ఉంటది సార్. ఇప్పుడు కామన్ పీపుల్‌కి అందుతారా అనే క్వెషన్ మార్క్ ఉంటుందిగా. అందరికీ దొరుకుతాను. చాలామంది అనుకుంటూ ఉంటారు అంతే. చాలామంది నువ్వు ఫోన్ చేస్తే మాట్లాడాను కదా! సార్ ఇప్పుడు ఈ మధ్యన జిమ్స్‌లోని కార్డియాక్ అరెస్ట్ అనేది చాలా ఎక్కువగా చూస్తాం. ఒక కామన్ మ్యాన్‌కే ట్రైనర్‌ని పెట్టుకోరు, కొంతమంది చేసుకుంటుంటారు. బట్ ఒక సెలబ్రిటీ ఫర్ ఎగ్జాంపుల్ 'పునీత్ రాజ్‌కుమార్' గారు. ఆయన పర్సనలైజ్డ్ ఫిట్‌నెస్ ట్రైనర్ ఉండొచ్చు, అంతా జరగొచ్చు. బట్ అలాంటి వాళ్ళకి కూడా కార్డియాక్ అరెస్ట్‌లు అవుతున్నాయంటే వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ సార్? సో, అక్కడ పర్సనల్‌గా ఏం జరిగిందనేది మనకు తెలీదు. ఓకే. అలా అనుకుంటే రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తే కార్డియాక్ అరెస్ట్ అనేది జరుగుతుంది. పడుకున్నప్పుడు కార్డియాక్ అరెస్ట్ జరుగుతుంది. ఎక్సర్సైజ్ చేస్తే జరిగిందంతే. బట్ అక్కడ పర్సనల్‌గా అక్కడ ఏం జరిగింది, వ్యాలిడ్ రీజన్ ఏంటనేది నాకైతే తెలీదు. ఓకే. ఓకే. సో, హార్ట్ అటాక్స్ అనేది ఎప్పుడైనా రావచ్చు కదా! ఇప్పుడు కొంతమంది పడుకొని పొద్దున్నే లెగరు. అంటే పడుకోవద్దనా? యాహ్! అంతే కదా! సో, దీన్ని మీరు కొంతమంది రాంగ్‌గా తీసుకుంటారు యాక్చువల్‌గా. ఎక్సర్సైజ్ చేస్తే హార్ట్ అటాక్స్ వచ్చినాయి. ఎక్సర్సైజ్ చేస్తే మీ కార్డియాక్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది కదా! కార్డియో రెస్పిరేటరీ పెరుగుతుంది కదా! మీ VO2 మ్యాక్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటారు కదా మీరు. యెస్. ఓకే. సో, అది ఫ్యూచర్ గోల్స్ ఆఫ్ వెంకట్ గారు. సింపుల్ అంతే. ఫ్రమ్ ద డే 1 నుంచి ఇప్పటికి ఒకటే. ఐ వాంట్ టు బి ఏ గుడ్ ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్. అలా ఉండాలి అని నేను అనుకుంటూ ఉంటా. బట్ నాలెడ్జ్ అనేది ఓకే. సో, ఎక్స్‌పీరియన్స్‌తో గెయిన్ అవుతూనే ఉంటుంది కదా! సో, ఈ రోజు ఉన్న నాలెడ్జ్ నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం పెరగొచ్చు. అలాగే దాంతోపాటు నా టీమ్ కూడా గ్రో అవుతుంది. సో, ఆబ్వియస్లీ నాకు ఇష్టమైన ఫీల్డ్ కాబట్టి సో, ప్రతిరోజు చాలా ఇంట్రెస్ట్‌గానే ఉంటా. ఓకే. డే 1 నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు జిమ్‌లోకి వెళ్ళినప్పుడు సో, కొంతమంది జిమ్ చాలా ఒక పీస్‌ఫుల్ ఆఫ్ థింగ్ క్రియేట్ చేస్తుంది అనుకుంటూ ఉంటారు. కానీ జిమ్ పాయింట్‌కి వచ్చేసరికి నాకు బ్రెడ్ అండ్ బటర్ పెడుతుంది కాబట్టి సో, ఆబ్వియస్లీ నాకు జిమ్ ఈజ్ లైక్ మై టెంపుల్. ఓకే. సో, దానిలోనే నేను గ్రో అవ్వాలని అనుకుంటాం. ఓకే. ఎందుకంటే ఫ్రమ్ ద డే 1 నుంచి నేను ఆ ఫీల్డ్ నాకు కావాలని అనుకున్నా. ఓకే. దీనిలోనే కొంచెం ఇప్పుడున్న దానికంటే కొంచెం బెటర్ పొజిషన్‌కి వెళ్ళాలని అనుకుంటున్నా. దానిలో పెద్ద తప్పేం లేదు కదా! సార్ మిమ్మల్ని వీడియోస్ చూసి ఇన్‌ఫ్లూయెన్స్ అయినోళ్ళు, మిమ్మల్ని ఫాలో అయ్యి ఇన్‌స్పైర్ అయినోళ్ళు చాలామంది ఉంటారు కదా! హ్మ్. వాళ్ళు ఈ ఇండస్ట్రీలోకి గాని, ఈ జర్నీలోకి అడుగు పెట్టాలంటే దట్ వన్ సజెషన్ మీరెప్పుడు ఫాలో అవ్వండి అని మీరిచ్చేది వాళ్ళకి. అదే ప్యాషన్ ఉంటే చేయొచ్చు. ప్యాషన్ ఉంటే ఈ ఫీల్డ్ బానే ఉంటుంది కదా! అంతేగాని ఏదో డబ్బులు సంపాదించేద్దాం. ఓకే. ఒక 100 కోట్లు సంపాదించాలి. గోల్ నీదైతే నువ్వు ఫిట్‌నెస్ ఫీల్డ్‌లో ఎక్కడ సంపాదిస్తావు? అవునా? సో, రియల్ ఎస్టేటో లేదా ఒక యాప్ డిజైన్ చేసుకోవడం వీటిపైన నువ్వు ఫోకస్ చేయాలి కదా! ఏదో ఒకటి. అంతేగాని ఫిట్‌నెస్‌లో నువ్వు కోట్లు సంపాదించుకో అనుకోవద్దు. ఫిట్‌నెస్ అంటే పిచ్చి ప్యాషన్ నీకు. ఓకే. సో, ఈ లైఫ్ స్టైల్‌తో నువ్వు ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావు లైఫ్‌ని. హ్యాపీగా నువ్వు అనుకున్న థింగ్స్‌ని తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు. అదైతే నేను చెప్పగలను మరి. సో, సార్ మేము 6 మంత్స్ జిమ్‌కెళ్ళి దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ కెన్ ఫైండ్ మై పీస్ అని పెద్ద పెద్ద స్టేట్మెంట్‌లు, కొటేషన్‌లు కొడతాం. అవును. నియర్లీ 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి జిమ్ అనే ఒక పదాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి, ఒక డిఫైన్ చేయాలి అంటే మీకు అర్థమైన దాంట్లో. యాహ్! జిమ్ అంటే సో, లైక్ కొంతమంది అంటే ప్రతి ఒక్కళ్ళకి డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో దాన్ని చూస్తూ ఉంటారు. ఒకడు జిమ్‌ని స్ట్రెస్ బస్టర్‌లాగా వాడుకుంటారు. ఓకే. సో, ఒకళ్ళు జిమ్‌ని ఎక్సర్సైజ్ చేయడానికి ఒక ప్రాపర్ ఎక్విప్‌మెంట్ స్టేషన్‌లాగా వాడుకుంటూ ఉంటారు. యెస్. జిమ్ నాకైతే గనక ప్రతిరోజు ఓకే. దాన్ని నేను ల్యాబ్‌లాగా ట్రీట్ చేస్తా. ఎందుకంటే నేను ఇట్స్ మైసెల్ఫ్ ఐయామ్ ఎ సైంటిస్ట్ అని నేను ఫీల్ అవుతుంటా. ఐ ఫీల్ లైక్ ఐయామ్ ఎ సైంటిస్ట్. సో, నేను చదివిన బుక్స్‌కి నేను ఏదైనా ఒక టాపిక్ నేర్చుకుంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక ల్యాబ్ కావాలి. అది నా జిమ్. ఆ రోజు ఎక్సర్సైజ్ అవ్వచ్చు, ట్రైనింగ్ అవ్వచ్చు, లేదు ఒక క్లయింట్‌తో మాట్లాడేటప్పుడు అబౌట్ న్యూట్రిషన్ గురించి అవ్వచ్చు. దాన్ని ల్యాబ్‌గా నేను యుటిలైజ్ చేసుకుంటా. సో, కాబట్టి ప్రతిరోజు నాకు ఏం బోర్ కొట్టదు. కొత్తగానే ఉంటుంది. ఓకే. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. యాహ్!
అసలు విషింగ్ గ్రేట్ సక్సెస్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్. మీరు మళ్ళీ మాకు దొరకరు కాబట్టి సేమ్ కూర్చోబెట్టి ఎంత కావాలో అంత కంటెంట్ తీసేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్.